వెరీ అద్భుతమైనటువంటి మధ్యాహ్న సమయము, అనుగ్రహపూర్వకమైనటువంటిది. ఎందువల్లంటే జగద్గురువుల సన్నిధిలో ఒకే పరబ్రహ్మము ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అని వేదమంత్రము. సృష్టికి ప్రారంభంలో ముందు పరమాత్మ ఒక్కడుగానే ఉన్నాడు, పరబ్రహ్మతత్వం ఒకటిగానే ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వం సంకల్పించింది నేను అనేక విధములుగా కావాలి అని. అది దాంట్లో భాగంగానే మొట్టమొదట 1, 2 అయింది, 2, 4, 4, 8 అట్లా విస్తరించుకుంటూ పోయింది. అదే సృష్టి, అదే జగత్తు. ఈ జగత్తుకు మూలమైంది ఏకత్వ విశిష్టమైనటువంటి అద్వితీయమన్నమాట పరబ్రహ్మతత్వం. మొట్టమొదట ఆ ఒకటిగా ఉన్నటువంటి వస్తువు 2గా మారింది. అలాగనే ఆ ఒకటిగా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము ఇక్కడ 2గా మారి ఇటువైపు అమ్మవారుగాను ఇటువైపు ఆదిశంకరులుగాను, వారి మధ్యలో వారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల మధ్యలో ఆ వర్షంలో అమృతధారలలో మనం తడుస్తూ ఉన్నాం, పునీతులమవుతూ ఉన్నాం. అటువంటి ప్రదేశము ఈ శృంగేరి శంకర మఠం. ఏ శృంగేరి శంకర మఠమైనా కూడా అలాంటిదే. ఆ శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠం మొత్తం కూడా అలాంటిదే. భారతదేశం మొత్తాన్ని కూడా ఆ యొక్క జగద్గురు పరంపర పునీతం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరంపరతో ఏ విధంగా సంబంధము కలిగినప్పటికీ కూడా మనం అందరం కూడా ధన్యులమే చెప్పారు. పరమాత్మతో ఏ విధంగా సంబంధం కలిగినప్పటికీ కూడా వ్యక్తి ముక్తుడవుతాడు. గోప్య కామాత్ అని భాగవతంలో చెప్పారు. గోపికలు పరమాత్మ మీద, శ్రీకృష్ణుడి మీద ప్రేమతో తరించారు. కంసాదులు వైరంతో తరించారు. వైరభక్తి కూడా చాలా గొప్పది. సాధారణమైన భక్తి కంటే వైరభక్తి త్వరగా కూడా ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సాధారణ భక్తుడు ఒక్కోసారి స్మరించవచ్చు, స్వకార్యమగ్నుడై స్మరించకపోవచ్చు. వైరభక్తిలో ఉన్నటువంటి వాడు సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మని స్మరిస్తూనే ఉంటాడు. ఇందుగలడందులేడను బ్రహ్మైవహి కేవలం అని చెప్పి ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా సర్వత్రా నిండి ఉన్నటువంటి తత్స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని దర్శనం చేస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. భయంతో అనుకోండి, సగుణ రూపాన్ని, నిర్గుణ రూపాన్ని దేనిని ధ్యానించినా, దేంతో అనుసంధానం పొందినా మనమందరం కూడా తరిస్తాం. ప్రహ్లాదుడు స్తంభంలో నృసింహస్వామి ఉన్నాడు అని తలిచాడు. అలాగనే అతనికి సందేహం ఉన్నది, హిరణ్యకశిపుడికి ఉన్నాడా లేడా అని. చివరికి అతని ఉపాసన ఫలితంగా ఈ స్తంభంలో ఉంటాడు, ఉంటే చూపించు అని దాదాపుగా స్తంభంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని కూడా చివరి క్షణంలోకి వచ్చేప్పటికీ, ఎందుకంటే పరమాత్మ దర్శనం అయింది కనుక ప్రహ్లాదునికి వలె సంపూర్ణమైనటువంటి ఆ సర్వత్ర విద్యమానమైనటువంటి తత్వం, పరబ్రహ్మతత్వం అనేటువంటి స్థితికి వచ్చాడు. కావుననే ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అన్నాడు. వెంటనే అంటే ఇప్పుడు ఏమిటి, ఆ అనుసంధానం అనేటువంటిది ప్రహ్లాదుడికి ఎటువంటి అనుసంధానం కలిగిందో హిరణ్యకశిపుడికి కూడా అటువంటి అనుసంధానం, దర్శనము కలిగింది, పరమాత్మ యొక్క దర్శనం కలిగింది. వెంటనే అందులో నుంచి పరమాత్మ రావటం, అనుగ్రహించటం కూడా చేశాడు. యాజ్ యు సో సో యు రీప్ అని ఇంగ్లీష్లో సామెత. ఎలాంటి విత్తనం నాటితే అలాంటి ఫలితం లభిస్తుంది. సాత్వికమైన భక్తితో ప్రహ్లాదుడు ఆరాధించాడు. ప్రహ్లాదుడిని పరమాత్మ సాత్విక రూపంలోనే అనుగ్రహించాడు. తామసికమైన, క్రోధాత్మకమైన, వైరాత్మకమైన భక్తితో హిరణ్యకశిపుడు పరమాత్మని ఆరాధించాడు. ఆ విధమైన ఫలితమే పొందాడు. అది భౌతికంగా కనిపించేది. కానీ పరమాత్మ అనుగ్రహం అనంతం, అపారం, పరమ కృపామయమైనటువంటిది, ఉద్ధరించేటువంటిది, పునరావృత్తి రహితమైన స్థితిని కలగజేసేటువంటిది కనుక తదనంతరము ఏం కావాలో కోరుకో అంటే ప్రహ్లాదుడు నాకేం అక్కర్లేదంటము,
పరమాత్మ ఆయన కాదు, తప్పకుండా నువ్వు కోరుకో అంటే, ముందు మా తండ్రి గారు నీ ఎడ అపచారం చేశాడు, ఆయన్ని అనుగ్రహించవలసింది అంటే వాడిని క్షమించటమే కాదురా, 27 తరాలు నీ తండ్రితో పాటు 27 తరాలు వాళ్ళకి మోక్షం ఇచ్చేశాను అన్నాడు. ఈయన మోక్షం అడిగితే ఇప్పుడప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాలు నువ్వు పరిపాలన చెయ్యాలి, ఆ తర్వాత చూద్దాంలే నీ సంగతి అన్నాడు. కాబట్టి సాత్విక భక్తి కంటే వైరభక్తి కూడా గొప్పది. అంటే దాని యొక్క గొప్పతనం చెప్పడం నా తాత్పర్యం కాదు, కానీ బై ఎనీ కాస్ట్, ఎనీ సర్కమ్స్టాన్సెస్, బై ఆల్ ది వేస్ మనం పరమాత్మని అనుసంధానం చేసుకోవాలి. ముఖ్యంగా కష్టంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళని పరమాత్మ వెంటనే అనుగ్రహిస్తాడు ఆయనతో గనుక సంబంధం కలిగి ఉంటే. బంధుత్వరీత్యా అంటే బంధువుగా, సఖిగా, స్నేహితుడుగా అర్జునుడు పరమాత్మని ఉపాసన చేశాడు. అందుకనే ఆయనే కాదు, పాండవులందరూ ద్రౌపదితో సహా, కుంతితో సహా ఆయన్ని అలా వాళ్ళు ఉపాసన చేశారు కాబట్టి అడుగడుగునా వాళ్ళని కాపాడాడు. ఇక క్లైమాక్స్లోకి వచ్చింది సీను విషయం. మరి కురుపాండవ యుద్ధం. ఈయన అనేక జన్మ వాసన ఫలమైనటువంటి మోహాన్ని పొందాడు. మోహాన్ని పొంది మరి యుద్ధం సమయం రానే వచ్చింది. యుద్ధం సమయానికి నేనేమీ చెయ్యలేను అన్నాడు, విషాదాన్ని పొందాడు. అయితే ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని చెప్పారు శాస్త్రంలో. నాబోటి వాడు మర్చిపోయేవాడు ఉంటాడు అని. అందుకని మధ్యలో కూడా మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని శాస్త్రాన్ని చెప్పదంతే అని కూడా వెసులుబాటు కల్పించారు. కనుక నేను ఇప్పుడు కాస్త గురువందన రూపమైన మంగళం చేసి మరలా విషయంలోకి దిగుతాను. అంటే అద్భుతమైనటువంటి విషయం గనక, గీతా సంబంధమైన విషయము, అది పరమాత్మ తత్వ ప్రతిపాదకమే గనక, పరమాత్మని స్మరించుకున్నట్టే గనక, మంగళంలో కూడా పరమాత్మనే స్మరించుకోవటం అవుతుంది కనుక, నేరుగా విషయంలోకి వెళ్ళినప్పటికీ కూడా అది మంగళంతో సమానమే. అయినప్పటికీ మనం అంత స్థాయిలోకి, నేనంత స్థాయిలోకి వెళ్ళలేదు కనుక ఐ హ్యావ్ టు ఫాలో ప్రోటోకాల్, నియమాన్ని, సంప్రదాయాన్ని అనుసరించాలి. అందుకని గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః యశ్ఛందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోऽభ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచరుషణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం బ్రహ్మణః కోశోऽసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ నమో బ్రహ్మణే ధారణం మే అస్త్వనిరాకరణం ధారయతా భూయాసం కర్ణయో శ్రుతం మాచ్యోర్ధ్వం మమాముష్య ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమస్తే శారదే దేవి శృంగేరి పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే ప్రసన్నా భవ సర్వదా. శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌఘదాయకం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. పార్థో వత్సః
సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. వత్సకి ఎవరు పాలు ఇస్తున్నారా అని అక్కర్లా, పరమాత్మ గోపాలుడు. గో అంటే ప్రపంచం మొత్తం, గో అంటే వేదములు, గోపాల అంటే స్థావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని పరిపాలించేవాడు. గోపాల, గో అంటే అకృతకమైన వాక్కు వేదములు, పాల అంటే దాని చేత పాలింపబడేవాడు, ప్రతిపాద్యమైనటువంటి వాడు. అటువంటి సగుణ నిర్గుణ ఉభయాత్మక తత్వాన్ని ప్రతిపాదిస్తున్నది గోపాల శబ్దము. కాబట్టి పార్థో వత్స, మనమందరం కూడా వత్సలమే, అంటే ఆవు దూడలం, పార్థుని వంటి వాళ్ళం కనుక అజ్ఞానం అనేటువంటి మోహంలో బాగా మునిగిపోయి ఉన్నాం. ఎంత మునిగిపోయినామంటే ఒక వస్తువు వేస్తే కొన్ని పైకి తేలుతాయి, కొన్ని మధ్యలో తేలుతాయి, కొన్ని అట్టడుక్కుపోతాయి. మనం అట్టడుగున ఉన్నామన్నమాట. సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అయితే పార్థద్వారేణ ఆవు దూడని కాసేపు పాలు తాగనిచ్చి ఆవు పాలు పితుక్కుని మనం యజ్ఞయాగాది క్రతువులకి ఆవు పాలను వాడతాము. కాబట్టి ఈ గీతామృతం అంతా కూడా అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి క్షీరం వంటిదైతే సుధీహి, మీ వంటి ధీమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అమృతమైన జ్ఞానాత్మకమైన ఆ జ్ఞానాన్ని, అంటే గీతా జ్ఞానాన్ని అనుభవించడానికి మీరందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. అనేక ముఖముల ద్వారా, అనేక మంది వక్తల ద్వారా. దుగ్ధం గీతామృతం మహత్. అది పాలు అనుకుంటున్నారేమో, మా కాలనీలో పాలు 70 రూపాయలకి దొరుకుతాయి, మీ కాలనీలో పాలు 90 రూపాయల అమ్మో అనుకుంటాం మనం. అట్లా కాదు. ఈ దుగ్ధం ఎటువంటిదంటే అమృతం. అమృతం అంటే అల్టిమేట్, దానికి వెల కట్టలేం మనం. వెల కట్టలేనటువంటి అమృతమే గీతా జ్ఞానం. కాబట్టి దుగ్ధం గీతామృతం మహత్. అమృతమే కాదండి, మహత్తు కూడా అన్నారు. మహత్వము ఉంటే కానీ ఆ అమృతం దొరకదు. అమృతం పొందటానికి వెల ఏమిటయ్యా అంటే మహత్వము. మహత్వము అంటే అన్ని అర్హతలు. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి అన్ని అర్హతలు కావాలి. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. శాస్త్రం చెప్తున్నది ఏమిటంటే 100 సంవత్సరాలు నాకున్నాయి, ఏదో రిటైర్ అయిపోయేప్పటికీ అప్పుడు ఖాళీ కూడా దొరుకుతుంది, అప్పుడు కాస్త వేదాంతం పుస్తకం పట్టుకుందాలే, గీత చదువుకుందాలే అంటే ఎవడు గ్యారంటీ ఇచ్చాడు? నీకేమన్నా పరమాత్మ 100 years 365 అని అట్లా ఏమన్నా ఇచ్చాడా? 365 into 100 అని మనకేమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కాబట్టి అది గ్యారంటీ లేదనమాట. కాబట్టి మనము అర్జునుడిలాగా వత్సలమైతే కృష్ణుడు గోవులాగా వత్సల వెంట ఉంటూ ఉంటాడు. వత్స అంటే భక్తి కలిగినటువంటిది. వత్స అంటే ఎక్కడికో వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? దానికి ఒక ధైర్యం ఉన్నది. నా తల్లి నా వెంట నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుంది అని. అలాగనే పరమాత్మ నా వెంట ఉన్నాడు. ఎందుకు ఉంటాడు? నీవు ఆయన్ని సర్వస్వ శరణాగతి వేడితే, నిన్ను నీవు సమర్పించుకుంటే అప్పుడు పరమాత్మ తనని తాను సమర్పించుకుంటాడు, నీ వెంట వస్తాడు. కాబట్టి అటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడే వత్స. అటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడే పార్థుడు. కాబట్టి అటువంటి విశ్వాసము కలిగి ఉండటమే కాకుండా జ్ఞానులకి పరమాత్మ ఏం చెప్పడు, చెప్పక్కర్లా. మౌనం వ్యాఖ్య అక్కడ. కానీ మనబోటి వాళ్ళకి చెప్పాలి. అందువల్ల మోహంలో పడాలి. మునుల కంటే మనమే అర్హులం జ్ఞానం పొందటానికి. అందుకనే దేవతలు కూడా భారతదేశంలో మానవ జన్మ పుట్టాలనుకుంటారు. ఎందుకంటే ఇవి భోగభూములు. అక్కడి నుంచి పైకి వెళ్ళాం కదా, ఇంకొంచెం పైకి వెళ్తే బ్రహ్మలోకం వస్తుంది, ముక్తి వస్తుంది అంటే కాదు, వెనక్కి వచ్చి వెళ్ళాల్సిందే. ఎందుకంటే కర్మభూమి కాబట్టి ఇది. కాబట్టి మనం ఎవరం కూడా మనల్ని మనం కించపరుచుకోవద్దు. ఉద్ధరేదాత్మనాత్మానం. అటువంటి ఉద్ధరించడానికి మనందరినీ కూడా జగద్గురువులు ఇటువంటి అద్భుతమైనటువంటి వేదాంత బోధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గంగా జల లవ కణికా పీత. గీతలోని ఒక్క వాక్యము చదివిన, ఒక్క కణిక అంటే ఒక్క బిందువు గంగా జలాన్ని స్వీకరించిన, పానం చేసిన, సకృదపి ఏన మురారి సమర్చ. ఒక్కసారి పరమాత్మని
నారాయణాయ నమః త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తే అజామిళుణ్ణి సాక్షాత్తు మోక్షానికి తీసుకెళ్ళాడు ఆయన. నారాయణాయ నమ ఇత్యయమేవ ఏవ సంసార సాగర సముత్తరణైక మంత్ర అని చెప్తున్నారు భగవద్భక్తులు భాగవతోత్తములు. అలా అన్నప్పటికీ కూడా క్రియతే తస్య యమేన న చర్చ, యముడితో వానికి ఏమాత్రం సంబంధం కూడా ఉండదు. ఆదానం ప్రదానం రెండూ ఉండవు ఆయన. కాబట్టి జీవితంలో భగవద్గీతను పట్టుకోవాలి. ఎందువలంటే భగవద్గీతాయాం ఉపనిషత్సు యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఉపనిషత్తు గీత యోగశాస్త్రం సకల ఉపనిషత్ సారం. కాబట్టి అయితే అర్జునుడు విషాదంలోకి వెళ్ళిపోయినాడు. మానవుడి యొక్క లక్షణమే మాటి మాటికి విషాదంలోకి వెళ్ళటం. ఎందుకయ్యా అన్నారు, మనకి మన యొక్క పరమాత్మ మనకి సహజంగా ఇచ్చినటువంటి మానవ జన్మనిచ్చి ఒక జ్ఞానాన్ని వివేకాన్ని కూడా ఇచ్చాడండి. కానీ దానిని మనం దానికి ఒక అక్షరం ఎక్కువ చేర్చుకున్నాం. ఆ వివేక శబ్దానికి జ్ఞాన శబ్దానికి మన తెలివితేటలతో ఒక అక్షరం ఎక్కువ చేర్చుకున్నాం. అందువల్ల దేని పని అది చేస్తూ ఉంటుంది కదండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఈ యొక్క ఒక అక్షరం అధికాక్షరం కలిగినటువంటి ఆ యొక్క జ్ఞాన వివేకములు మనల్ని ఎప్పుడూ కూడా మోహంలో పడేస్తూనే ఉంటాయి. ఆ విధంగా మాటిమాటికి పడుతూనే ఉంటాం. ఆ విధంగా మరి యుద్ధ భూమిలో అందరినీ చూసేప్పుడు గురువులనేంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కూడాను అర్జునుడికి సంబంధం ఉన్నది. అందువల్ల అద్భుతమైనటువంటి అంటే ఇంకా ఒక భగవంతుడు తప్ప అటువంటి ఆ విషాదాన్ని పోగొట్టలేనంత విషాదంలో మునిగిపోయినాడు అర్జునుడు. అందుకనే ఆ విషాదం పరిపర విధాలుగా ఉంటుంది. భిక్ష చేసుకుని భోజనం చేస్తా, ఈ రక్తపు కూడు నాకు అక్కర్లేదు అని ఈ అజ్ఞానం. నేను చాలా పండితుడిని, నాకు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, పాండిత్యంతో మాట్లాడుతున్నాను అనుకుంటాం. ఎందువలంటే ఎండమావి చూసాం, నీళ్లు బాగా ప్రవహిస్తూ ఉంటాయి, చల్లగా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానము కంటే ఎక్కువ మరి రిఫ్లెక్షను చూపిస్తూ ఉంటుంది, ఆకర్షణగా ఉంటుంది. అందువల్ల ఇన్ని మాట్లాడేటప్పటికీ ఆ విషాదాన్ని పోగొట్టాలి. విషాదం అంటే దుఃఖం వల్ల, బాధ వల్ల, అంటే తెలియకపోవటం వల్ల, తత్వం తెలియకపోవటం వల్లనే కదా మనకి దుఃఖం కలిగేది. కాబట్టి ఆ దుఃఖము విషాదము పోవాలి అంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. దుఃఖాన్ని పోగొట్టేటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొట్టగలదు. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము యొక్క అభావమే అజ్ఞానము. చీకటి అంటే ఏమిటి? వెలుగు లేకపోవటమే చీకటి తప్ప చీకటి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థము లేదు, ఉండదు. సూర్య అస్తమయమైంది, సూర్యుడు భగవానుడు తన కిరణములను ఉపసంహరించుకున్నాడు అంటే కాంతి యొక్క అభావము. అందువల్ల అది అంధకారమైంది. సూర్యోదయంతో తన కిరణములను ప్రకాశింపజేస్తాడు, ప్రసరింపజేస్తాడు. సూర్యకిరణముల యొక్క మరి అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉన్నది. అప్పుడు ఈ అంధకారం అనేటువంటిది మాయమైపోతుంది. అంటే సూర్యకిరణములే అక్కడ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ పునః మనకి ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి విషాదాన్ని పోగొట్టాలి అంటే జ్ఞానయోగాన్ని ఆయనకు అందించాలి. ఈ జ్ఞానయోగమే సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే జ్ఞానము, సాంఖ్యం అంటే జ్ఞానము. సంఖ్యానం సాంఖ్యం. సంఖ్యానం అంటే గణనం. చక్షింగ్ వ్యక్తాయాం వాచి అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది సంఖ్యా శబ్దము. సంఖ్యాయా ఇదం సాంఖ్యం. సంఖ్య అంటే ఒక లెక్క, గణనము అని అర్థము. గణనం చేసేది ఏమిటి? ఇది 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 అది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మొదటిది, ఇది చివరిది అనేటువంటి ఒక వివేకమైనటువంటి జ్ఞానాన్ని, ఒక అనాలిసిస్ అనుకోండి, ఒక విశ్లేషణ అనుకోండి, ఒక విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనుకోండి, దాన్నంతా కూడాను సాంఖ్యము అంటారు. ఆ విధంగా ఒకే విధమైన జ్ఞానాన్ని అహం బ్రహ్మాస్మి అన్నాం, తత్వమసి అన్నాం. ఒకే పదంలో చెప్పారు. అక్కడ ఒకే పదంలో చెప్తే మనకు అర్థం కాకపోవచ్చు. సత్యం వద ధర్మంచర అని వేదం ఒకే పదంతో చెప్పింది సత్యధర్మాలని, పరమాత్మ యొక్క తత్వాన్ని పొందే ఉపాయాన్ని. కానీ మనకి అందరికీ తెలియకపోవచ్చు.
అందువల్ల మరలా కూడా నన్ను ఇది ఎలా చేయాలనేది వేదం సూక్ష్మంగా కొద్దిగా వివరిస్తే వ్యాస వాల్మీకాదులు ఆ ధర్మాన్ని సత్యాన్ని అనేకమైనటువంటి పురాణములేమిటి సూత్రములేమిటి అనేక గ్రంథములు రాసి దాన్ని విషయాన్ని వివరించి మనకి అందజేశారు. అలాగనే పరమాత్మ కూడా ఈ యొక్క సాంఖ్య యోగాన్ని మనకి అందించాడు. అంటే ఈ విషయం ఇలా ఉంటుంది, నీకు దుఃఖం ఉంది, సుఖం కావాలంటే ఏం చెయ్యాలి, కొన్ని వదిలేసేయాలి, కొన్ని పట్టుకోవాలి, కొన్ని పొందాలి. మామూలుగా అంటే మనం సాధారణంగా కూడా అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, కుచ్చు హోనాతో కుచ్చు ఖోనా హై అనే ఉంది కదా ఒక సామెత కూడాను. అలాగనే నీకు దుఃఖ నివృత్తి కావాలి, సుఖం కావాలి, వీళ్ళందరినీ కూడా నీవు చంపుతున్నావు, చంపాల్సి వస్తుంది, అయ్యో బాధ అని అజ్ఞానంలో ఉన్నావు కదా, ఈ బాధంతా పోవాలి అంటే అసలు ఏమిటి, నువ్వేం చేయాలి, నీకెందుకీ బాధ కలిగింది ఆలోచన చేసుకో అని చెప్పని ఆయన చక్కగా మార్గదర్శనం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల దీనికి సాంఖ్య యోగము అని పేరు. ఏది ఈ ద్వితీయాధ్యాయం మొదలుపెట్టి చెప్తున్నటువంటి శ్లోకములన్నింటికీ కూడా అందులో నాకు ఇచ్చినటువంటి విషయము స్థితప్రజ్ఞుని, అంటే చిట్ట చివరి చెప్పుకుంటూ పోయి అనేక విషయాలను చెప్పి నువ్వు కర్మను ఆచరించు, ఆ కర్మని కర్మ బంధానికి కారణమవుతుంది. కానీ ఈ మనమేమో కర్మని విడిచి కర్మ చేయకుండా కూడా ఏమీ ఉండలేము. కర్మ వద్దు అంటే ఉండలేము, కర్మ వద్దు అంటే ఒక బాధ, కర్మ చెయ్యంటే ఒక బాధ. ఇన్ని రకాల కర్మతో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే అర్థం కాకపోవటం వల్ల. అందువల్ల కర్మ యొక్క విషయాన్ని చక్కగా వివరించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టుగా. అట్లాగనే నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదాహ అని చెప్పాడు. ఈ విధంగా కర్మ వివరం అంతా కూడా కొంత మటుకు కొంత ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ విధమైనటువంటి సాధన చేసినట్లయితే, ఈ విధంగా కనుక నీవు ఉన్నట్లయితే నీకు చక్కగా శాంతి లభిస్తుంది. శాంతి మవాప్స్యసి, ఏ దుఃఖం అశాంతితో నీవు బాధపడుతున్నావో అశాంతి పోయి శాంతిని అనుభవిస్తావు అని చెప్పని. మరి ఇక్కడ విశేషం ఏంటంటే, ఏవైతే అంటే స్థితప్రజ్ఞను యొక్క లక్షణములను చెప్పమని నాకు ఇచ్చారు 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు. సో ముఖ్యంగా అందులోకి వెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే అద్భుతంగా చెప్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయంలో స్థితప్రజ్ఞస్య కా భాష అని అడుగుతున్నాడు, అక్కడ దాకా తీసుకొచ్చాడు. అంటే నీవు స్థితప్రజ్ఞుడివి గనక అయినట్లయితే నీకు ఈ దుఃఖం పోతుంది అని పరమాత్మ అర్జునుడిని అక్కడ దాకా ఆ లెవెల్ దాకా తీసుకొచ్చాడు. ఓహో అట్లాగా, అయితే స్థితప్రజ్ఞుడంటే ఎవరు, ఎలా ఉంటాడు, వాడు ఏం మాట్లాడతాడు, వాడు ఎలా కూర్చుంటాడు, వాడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అని చెప్పని మరలి పరమాత్మని శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ప్రార్థన చేస్తాడు, అడుగుతాడు. ఆ విధంగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి అన్నీ చెప్పి, స్థితప్రజ్ఞుడు అయితే నీకు శాంతి అన్నాడు కదా. అయితే ఈ లక్షణాలే శాస్త్రములలో ప్రత్యేకంగా వేదాంత శాస్త్రంలో కూడా ఈ భగవద్గీతలో ప్రకృతి విషయంలో లక్షణాలుగా ఏవైతే చెప్పారో అవే సాధనాలుగా కూడా, అంటే ఆయన ఇలా ఉంటాడు అంటే ఓహో అలాగా చాలా కష్టపడి చాలా శ్రమపడి పరిశ్రమ చేసి ఆయన ధనవంతుడైనాడు అన్నాం. అంటే అందులో తాత్పర్యం ఏమిటంటే రెండు విషయాలు. ఆయన ధనవంతుడైనాడు, ఆయన ఫలానా సుబ్బారావు గారు ఎలాంటి వాడు ధనవంతుడు అని ఆయన లక్షణం చెప్పడమే కాకుండా ఆయన ధనవంతుడు ఎలా అయినాడు, ఎందుకంటే నాకు ధనవంతుడు కావాలని కోరిక ఉన్నది కాబట్టి ధనవంతుడు కావడానికి కావలసినటువంటి సాధనములు కూడా అందులోనే ఉన్నాయి. అలాగనే ఇక్కడ ప్రత్యేకంగా 54 నుంచి 72 వరకు గల శ్లోకాలలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి చెప్తూ స్థితప్రజ్ఞుడు కావటానికి మనమేం చెయ్యాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని, మార్గదర్శనాన్ని మనకి ఇచ్చారు, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఆ విధంగా ఇది ద్వితీయాధ్యాయమైనప్పటికీ ఇది అద్వితీయమైనటువంటి అధ్యాయము అన్నమాట. ఎందుకంటే మొట్టమొదట బాధపడుతున్న వాడికి బాధ పోగొట్టాలంటే చాలాసేపు చెప్పి చెట్టు చివరికి నీ బాధపోతుందిరా అంటే అంత దాకా వాళ్ళు ఉండలేరు, ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా ఇంకేదైనా చేస్తారు, అఘాయిత్యమైనా చేస్తారు.
కాబట్టి మొట్టమొదట నీకేంటంటే నీకు హాయిగా చక్కగా అంతా శాంతి వాప్ససి నీవు వెంటనే శాంతి పొందుతావయ్యా అన్నాడు. ఎట్లా అయితే సీతమ్మవారి జాడ కోసం శ్రీరాముడు సుగ్రీవాదులందరూ కూడా అహమహం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఈగర్గా. హనుమంతుడు వచ్చాడు, వస్తూ తిరిగి వచ్చేటప్పుడు చాలా విషయాలు అసలు పంపించిన వెంటనే కూడా అమ్మవారిని చూసిన వెంటనే ఆయన చూసి రమ్మని సీత జాడ తెలిసి రమ్మని ఒక విషయం చెప్తే మిగతా 99 కదా అని 99 పూర్తి చేసి 100 కార్యాలు చేసుకుని వచ్చాడు. లంకని చక్కగా తగలబెట్టాడు, రావణాసుడికి బుద్ధి చెప్పాడు, రావణాసుడు సైన్యం ఎంత ఉందో చూశాడు. వాటిల్లో దాదాపుగా సగం మంది పైగా ఈయనే చక్కగా వాళ్ళని స్వర్గానికి పంపించాడు. కాకల కార్యం గంధలు కూడా ఇచ్చారన్నట్టుగా. మరి వస్తూ మధువనంలో చక్కగా అందరికీ విందు ఇచ్చాడు. సుగ్రీవుడు మేనమామ దధిముఖుడు అనేటువంటి వాడిది సుగ్రీవుడికి చాలా ఇష్టమైనటువంటిది. అదంతా కూడా పాడు చేశారు, లంకను పాడు చేసినట్లుగా. సరే అంతా అయిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చారు. వస్తుంటేనే దృష్టా సీత అని చెప్పాడు. సీత దృష్ట అంటే కూడా సీత అంటానికి ఒక క్షణకాలం పడుతుంది. దృష్ట అని చెప్పేలోపు ఏమైపోతుందో ఏమో, బీపీలు పెరిగిపోయి సడన్గా ఏమవుతుందో అని చెప్పని ముందుగానే దృష్టా సీత అన్నట్ట. ఎందుకంటే నానృగ్వేద వినీతస్య నాగజుర్వేద ధారిణ నాసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. వాక్యము అంటే హనుమంతుడిది, భాష అంటే కార్యనిర్వహణ అంటే హనుమంతుడిది. ఆ సొరసతో చెప్పాడు, సింహికని గెలిచాడు. అలాగనే మైనాకుడిని కూడా శత్రువులు, అనుకూల శత్రువులు ప్రతికూల శత్రువులు అని మనకు శత్రువులు 2 రకాలు ఉంటారు. అందులో మైనాకుడు అనుకూల శత్రువు. మైనాకుడి దగ్గర ఆగాడు అనుకోండి, ఇక మొత్తం సంవత్సరమైనా అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి ఆయన మహా జ్ఞాని కనుక అలా చేశాడు. అలాగనే శ్రీకృష్ణుడు జగద్గురువు కనుక ముందు విషాదం పోగొట్టడానికి సాంఖ్యయోగం చెప్పాడు. సాంఖ్యయోగం పొందాలి అంటే శాంతిని పొందాలి. కాబట్టి అంటే సంతోషాన్ని పొందాలి, ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందాన్ని పొందాలి. తర్వాత మళ్ళీ ఏమేం కావాలి, ఏమేం చేయాలి, ఆ విధంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా వివరించి చెప్పాడు. కానీ మొట్టమొదటి దుఃఖం పోతే కదండి, ఆందోళన తగ్గితే కదా చెప్పిన మాట వినేది. అందుకోసం సాంఖ్యయోగాన్ని పరమాత్మ అందించాడు. మనందరం కూడా సాంఖ్యయోగాన్ని కనుక అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో నేను హాయిగా ఉన్నానని అనుకోవటం మాత్రమే, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే మనం ఎంత హాయిగా ఉన్నామో తెలుస్తుంది. అలాగనే మనం అందరం కూడాను సాంఖ్యయోగాన్ని అధ్యయనం చేస్తే ముందు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చిన రిలీఫ్తో శాశ్వతంగా ఆ సుఖాన్ని నిలబెట్టుకోవటం కోసం మిగతా భగవద్గీతను అధ్యయనం చేసి మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక స్థితప్రజ్ఞల యొక్క లక్షణాలు చెప్తూ నాకు ఇచ్చినవి అన్నా కదా. ఇప్పుడు దీని పేరు ఈ స్థితప్రజ్ఞల యొక్క లక్షణాలను చివరిలో శ్లోక రూపంలో అందించినటువంటి సాంఖ్య యోగము. సరే, భగవద్గీత అంటే మనకు తెలుసు. యా పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత, ఆ మహాత్మ్యంలో చెప్పారు భగవద్గీత యొక్క. పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత, ఆయన పద్మనాభుడుట. పద్మనాభుడే కాదండి, పద్మము మీద నుంచున్నవాడు, పద్మము మీద నుంచునున్నాడు. మరి పద్మపత్రాయతాక్షుడు, అలాగనే చేతిలో పద్మమును కూడా ధరించి ఉన్నవాడు, అంటే సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు శ్రీమన్నారాయణుడు. అటువంటి వాని యొక్క ముఖ పద్మము నుండి ఈ యొక్క గీత వచ్చింది అంటే సాక్షాత్తు అమృతమే. బిందువైనా చాలు, దాని యొక్క గాలి వీచినా చాలు, మనం అందరం ముక్తులం అవుతామని దాని యొక్క తాత్పర్యం. అంటే భగవద్గీత మొత్తం చదవకపోయినా మనకి చెప్పారు కదా మహాత్మ్యంలో, అయ్యా సగం చదువు, 9 అధ్యాయాలు లేదు, 1 అధ్యాయం చదువు, లేదు 1 శ్లోకం చదువు అని చెప్పినట్లుగా ఏమాత్రమైనా సరే మనకి సాంఖ్యయోగంలో ఇప్పుడు చెప్పిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పిన ఆ 15-16 శ్లోకాలు ధారణ చేసినా కూడా చాలు, మనం ముక్తులం అవుతామండి. అయితే సాంఖ్య యోగం అంటే ఇందాక చెప్పుకున్నాం, సాంఖ్యం అంటే జ్ఞానము అని, దుఃఖాన్ని పోగొట్టేటువంటి జ్ఞానమని. యోగ అంటే యుజ్యతే ఇది యోగ, యుజ్యతే ఆపాద్యతే బ్రహ్మణ తాదాత్మ్యం అనేన ఇది యోగ. మామూలుగా జ్యోతిషశాస్త్రంలో చెప్పారు కాలసర్పయోగం అండి, అట్లాగనే చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం అని. అటువంటి యోగాలు కాదయ్యా ఇవి. ఒక అద్భుతమైనటువంటి నిత్య సత్యమైనటువంటి
నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానంతో యోగం పొందాలి. కాబట్టి నీకు ఆ జ్ఞానముతో యోగాన్ని కలిగించేటువంటిది ఈ సాంఖ్య యోగము. యుజ్యతే ఆపాద్యతే అనయా బ్రహ్మణ తాదాత్మ్యం, బ్రహ్మతో తాదాత్మ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సాంఖ్యయోగం అని దీనికి పేరు. అంటే పరబ్రహ్మ జ్ఞానాన్ని చెప్పటమే కాకుండా ఆ జ్ఞానస్వరూపుడుగా మనల్ని మలుస్తుంది. బ్రహ్మవిదాప్నోతి పరం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అలాగనే సూర్యుడికి అగ్నిప్రదానం వచ్చిన తర్వాత ఒక మంత్రం ఉంది, అద్భుతమైన మంత్రం. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ను బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మైవ సన్ను బ్రహ్మ అపి ఏతి, బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అన్నట్లుగా ఈ సాంఖ్యయోగము మనకు అటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంతకుముందు మనం చెప్పాము, చాలా విషయాలు చెప్తూ ఆశ్వాసనగా కొన్ని చెప్పాడు. యోగస్థ కురు కర్మాణి యోగాయ యుజ్యస్వ. యోగస్థుడివై నీ పనులు చేయమన్నాడు. అంటే దుఃఖానికి కారణం ఏంటి? మనం చేసే కర్మలు. కర్మ ఫలితం ఇవ్వకుండా ఉండదు. కర్మ చేయకుండా మనం ఉండలేం. ఎట్లా మరి కర్మ ఫలితాన్ని తప్పించుకోవటం ఎట్లా? ఏమక్కర్లేదనైనా యోగస్థుడివై యోగాన్ని కవచంగా ధరించి, అంటే కర్మయోగాన్ని ఆచరించమన్నాడు అన్నమాట. యోగస్థ కురు కర్మాణి. అప్పుడు కర్మ ఫలితం నిన్ను అంటదు. ఈ కర్మ ఫలితం అంటదంటే నిన్ను బాధించదు. మరి ఫలితం ఉంటుంది కదా. ఈ ఫలితము జ్ఞానాజ్ఞ సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అన్నట్లుగా నీవు చేసిన కర్మయే, కర్మయోగంతో చేసినట్లయితే ప్రతిఫలాపేక్ష రహితంగా ఆ కర్మ నిన్ను అంటకుండా చేస్తుంది. కర్మబంధంలో ఇరుక్కోకుండా చేస్తుంది. అది అద్భుతమైన యోగం. యోగస్థ కురు కర్మ అంటే ప్రాణాయామం చేసి చేయటము అలా అని కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇది నా కర్తవ్యము, పరమాత్మ నా చేత ఇలా చేయిస్తున్నాడు అనేటువంటి బుద్ధితో కర్మాచరణ చెయ్యాలి. తరువాత సమత్వం యోగముచ్చతే. యోగం అంటే ఏమిటండి? సమత్వం యోగముచ్చతే అంటే సమత్వం అంటే ఏమిటి? అంటే ఈక్వల్గా చూడటం అంటే మనం పనులు చేస్తాం, మనకి ఫలితం వస్తుంది. కొన్ని అనుకూలంగా ఉంటాయి, బాగుంటుంది, సంతోషం. కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, బాధ కలుగుతుంది. ఏమంటే లోకంలో అందరూ సత్యం చెప్తున్నారా? నేను ఒక్కడిని చెప్పకపోతే ఏమవుతుంది? నేను ఎందుకు చెప్పాలి? అట్లా కాదు నాయన. నీవు సిద్ధ్యో సమోభూత్వా, సిద్ధి అసిద్ధి, నీకు విజయం లభించినా అపజయం లభించినా దుఃఖం లభించినా సుఖం లభించినా రెండింటినీ సమానంగా చూస్తూ నీ కర్తవ్యాన్ని ఆచరించు. ఇటువంటి విషయాలనే అర్జునుడికి చెప్పాడు. అర్జునుడి రూపంలో మనందరికి కూడా చెప్పాడు. కాబట్టి కర్మ చెయ్యటం ఫలితాన్ని అపేక్షించకుండా, ఇది భగవదాజ్ఞ. అందులో రెండు లక్షణాలు ఉన్నాయి కర్మయోగంలో. అది భగవదాజ్ఞ ఒకటి, మన కర్తవ్యం ఒకటి. కర్మయోగం భగవదాజ్ఞారూపమైన మన కర్తవ్యం. అదే నిన్ను మోక్షానికి తీసుకుని వెళుతుంది, ఉద్ధరిస్తుంది అన్నమాట. అయితే యోగ కర్మసు కౌశలం అన్నారు. ఈ కౌశలం ఏమిటి అంటే చాలా తెలివిగా చెయ్యాలండి. దానివల్ల అక్కడ ఏమంటే ఇంటెలిజెన్స్, క్లవర్నెస్ దాంతో చేయాలి. అంటే ఏమిటన్నమాట? కర్మసు కౌశలం అంటే ఈ ప్రతిఫలం వల్ల సుఖ దుఃఖాలు, చెడు లాభాలు, నష్టం వల్ల మనం రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కాకూడదు. ఓహో, ఇది భగవంతుడు ఇచ్చిన ఫలితమే, అది భగవంతుడు ఇచ్చిన ఫలితమే. చెట్టు, మామిడి చెట్టు వసంత ఋతువులో చక్కగా పండ్లు ఇస్తుంది. వసంత ఋతువు వెళ్ళిపోగానే పండ్లు ఇవ్వటం మానేస్తుంది. అరే పండ్లు ఇవ్వట్లేదు, ఇంకా 4 ఋతువులోని చెట్టును కొట్టేస్తామా? కొట్టేయం. అయినప్పటికీ అది పండ్లు ఇవ్వకపోయినా మనం సహిస్తాం. అలాగనే ఫలితం వచ్చినా ఫలితం రాకపోయినా కూడా సహనభావంతో, అది కౌశల్యం అంటే. విడిచిపెట్టకుండా మన ప్రయత్నాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్లయితే ఏమవుతుంది? యోగస్థుడివే మనం కర్మాచరణ చేసినట్లయితే పరమాత్మ చెప్పినట్టు ఏమవుతుందంటే జన్మబంధ వినిర్ముక్త పరం గచ్చతి అనామయం. ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జన్మబంధ విముక్తా పరం గచ్చంతి అనామయం. పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థానానికి మనం వెళ్తాం. అనేక సార్లు అనేక జన్మలలో కర్మలు చేస్తూ ఉన్నాం. అనేక జన్మలు కలుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఒక్క జన్మలో కర్మయోగాన్ని ఆచరించు, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి
పరిస్థితి ఉండదు. పునరావృత్తి రహితమైన శాశ్వతమైన బ్రాహ్మీమయ స్థితిని పొందుతాము. అలా పొందినవాడే స్థితప్రజ్ఞుడు. అలాంటి సాధనలో ఒక స్థాయికి చేరుకున్నవాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పబోతున్నాడు పరమాత్మ. అయితే అసలు అదంతా ఎందుకు వచ్చింది నాకు, నేను ఎందుకు ఇలా తయారయ్యాను, నాకెందుకు కష్టాలు కలిగినాయని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏం లేదురా అబ్బాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే హైదరాబాద్ అంతా కాలుష్యం అండి, అందుకనే మీకు లంగు ఏవో ఇట్లా శ్వాసల్లోనూ ఇబ్బందులు వచ్చినాయి అన్నాడు. అలాగనే అంటే కాలుష్యపు కోరలలో మనము చిక్కుకున్నాము అన్నమాట. అలాగనే అజ్ఞానం అనేటువంటి పూర్వజన్మకృత కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇదే కాలుష్యం. అంటే దానినే మోహ కలిలం అన్నారు. మోహం అనేటువంటి పేరు కలిగినటువంటి కాలుష్యపు కోరలలో మనం చిక్కుకున్నాం. ఎందుకని అంటే మోహంతో కర్మానుష్ఠానం చేశాం కనుక కర్మ ఫలం కూడా ఇంకా మోహంలోకి నెట్టేసేటువంటిది. అదే కాలుష్యంలో చిక్కుకోవటం అంటే. కాబట్టి ఈ మోహ కాలుష్యం అనేటువంటిది పోవాలి అంటే ఏం చెయ్యాలి? అహం బ్రహ్మాస్మి. ఏమీ చెయ్యక్కర్లా, ఏమీ చేయకుండా ఉండటమే. ఏమీ చేయకుండా ఉండటం అంటే ఏమి చేయకుండా అంటే అక్కడే అది చాలా విచిత్రమైనటువంటిది. అంటే ఏమిటనమాట? డిటాచ్మెంట్. ఏమి చేయకుండా ఉండటం అంటే డిటాచ్మెంట్ అని అర్థం, కర్మ చేయొద్దని కాదు. కాబట్టి అటువంటి డిటాచ్మెంటు కలిగి ఉండటమే అంటే వైరాగ్యము అన్నమాట. అదే మనల్ని ఈ కాలుష్యపు కోరల నుంచి మనల్ని బయటపడేస్తుంది, మోహాన్ని నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఆ యొక్క అటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనతో మన జీవనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అదే సాంఖ్య రూపమైన బుద్ధి, జ్ఞానాత్మకమైనటువంటి వ్యవహారము అన్నమాట. కాబట్టి శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. అయితే ఇవన్నీ చెప్పావయ్యా, యోగస్థ కురుకర్మాణి యోగ కర్మసు కౌశలం సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడు నాకు వస్తుంది యోగం? ఎలా చేస్తే నేను యోగాన్ని పొందుతాను అంటే నీ మనస్సు ఎప్పుడైతే నిశ్చలమవుతుందో కర్మల వెంట, ఇంద్రియాలు ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్లకుండా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో. అంటే నిన్ను తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాయి ఇంద్రియాలు. కాబట్టి నిన్ను లాక్కెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంద్రియార్థేభ్య, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి మరల్చాలి. అంటే మనం ఇంద్రియములకు వశము కాకుండా మన వశములోనికి మన యొక్క ఇంద్రియములను తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? అదే ఇక్కడ సాంఖ్యయోగంలో ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలుగా చెప్తూ అవే సాధనలుగా చెప్పాడు. ఈ సాంఖ్యం అంటే కూడా ఇంకొక పరమార్థ వస్తు విషయ వివేక విషయ బుద్ధి అంటే జ్ఞానం. సాక్షాత్తు శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం యోగ. ఈ యోగం అవాప్ససే అంటే ఏమిటంటే ఈ సంసారం అనేటువంటి మోహము వల్ల మనకి మెడలో పెద్ద గుదిబండలాగా తగులుకుంది. దాన్ని పోగొట్టుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో సాంఖ్యము, జ్ఞానము, అదే యోగం అంటే. సో సాంఖ్యశ్చాసౌ యోగశ్చ సాంఖ్యయోగ. జ్ఞానరూపమైన యోగము అంటే జ్ఞానముతో నిన్ను నీవు అనుసంధానం చేసుకుని జ్ఞానములో ఉండటము, నీవుగా ఉండటము అన్నమాట. సరే, ఎంత బాగానే ఉందండి, చక్కగా మంచిగా చెప్పారు, నాకు సంతోషము. అయితే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఎంత చెప్పావు, కొంచెం అర్థమయ్యి అర్థం కాకున్నట్టుగా ఉన్నది, ఇంకొంచెం నాకు వివరంగా చెప్పండి అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాన్ని అడిగిన వెంటనే పరమాత్మ ఈ ప్రశ్నలకు అనుగుణంగా లక్షణాలన్నీ కూడా ఒకదాని వెంట చెప్తూ ఉన్నాడు. ఇందాక మీతో మనం చేసినట్టు ఆ లక్షణములే సాధనములు అన్నమాట. వాడు ఎలా ఉంటాడు? ఇలా ఉండాలంటే ఎలా ఉన్నాడు, ఏం చేశాడు ఇలా ఉండటానికి? నేను కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను కూడా అటువంటి సాధనని చేస్తాను అనుకోవటమే. సాధ్య సాధనములు రెండింటినీ కూడా
ఒకే మారు చెప్పేశాడు అన్నమాట. ఒక మాట చెప్తే పరమాత్మ దానివల్ల ద్విగుణీకృతమైనటువంటి మనందరికీ లాభం కలిగేటట్టుగా పరమాత్మ మనకి అందించాడు. స్థితప్రజ్ఞ అంటే ఏమిటి అసలు పోనీ? మరి స్థితప్రజ్ఞుడు అవుతావు, స్థితప్రజ్ఞుడుగా ఉండు అన్నాడు కదా. అంటే స్థితాప్రజ్ఞ యస్య సహ స్థితప్రజ్ఞ అంటే ఒక మంచి ఒక విశేషమైనటువంటి ఒక గుణం, తెలివితేటలు అనుకుందాం, లేకపోతే ఒక ప్రత్యేకమైన వాళ్ళలోనే ఉందండి అది విశేషం. కొంతమంది కొన్ని పనులు చాలా తేలిగ్గా చేసేస్తూ ఉంటారు, అది ఒక విశేషం అన్నమాట. ఆ గుణము అంటావా ఈ ప్రజ్ఞ అంటే? స్థితమైనటువంటి ప్రజ్ఞ, ఎవరిలో అయితే అటువంటి ప్రజ్ఞ ఉంటుందో వాడు స్థితప్రజ్ఞుడు. ఏమిటా ప్రజ్ఞ? స్థిత అంటే అసలు ఏమిటి? ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత అంటే ఎప్పటికీ మారకుండా, మనం దాన్ని పోగొట్టుకోకుండా, ఎప్పటికీ అందులో కూడాను అది మనతో పాటు శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అటువంటి ప్రజ్ఞను ఎప్పటికీ ఎల్లప్పటికీ కలిగి ఉండటమే, కలిగి ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. ఏమిటా ప్రజ్ఞ? స్థిత ప్రజ్ఞ యస్య సహ అనుకున్నాం కదా. స్థిత అంటే ప్రతిష్ఠిత, ఎప్పటికీ ఉండేటువంటిది, త్రికాలాబాధ్యమైన వస్తువు. అయితే ఈ ప్రజ్ఞ అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, అహం అస్మి పరం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం. ఇదే భాగవతంలో కూడా చెప్తూ అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం. ఎప్పుడైతే నేను అహం బ్రహ్మ పరంధామ, నేను బ్రహ్మని, వైస్ వర్స, బ్రహ్మనే నేను. ఇప్పుడు ఏమైంది? నువ్వే బ్రహ్మవి, బ్రహ్మే నువ్వు. ఇప్పుడు నువ్వు బ్రహ్మాలు రెండు అయిపోయినాయి, రెండు లేవు. ఈ బ్రహ్మ లేదు, నువ్వు లేదు. ఆ చెప్పేటువంటి పదాలు రెండు వెళ్ళిపోయినాయి. నువ్వెవర్రా? బ్రహ్మ. బ్రహ్మ ఎవర్రా? నేను. అంటే ఈ రెండింటినీ ఎలా తెలుస్తుంది అంటే ఈ రెండింటినీ వదిలేసేసి బ్రహ్మ నేనులో అంతర్భూతమైంది, నేను బ్రహ్మలో అంతర్భూతమైంది. ఇప్పుడు నేను లేదు, బ్రహ్మ లేదు, ఎవరున్నారు? ఇది ప్రజ్ఞ అంటే. అంటే నామరూపముల ద్వారా చెప్పబడేటువంటి వస్తువు, అంటే నామరూపములకి అతీతమైనటువంటి వస్తువు. ఎప్పుడైతే నామరూపములు అంతర్భూతములైనయో, నామరూపముల చేత ప్రతిపాదింపబడినటువంటి వస్తువు యత్ర వేదా అవేదా భవంతి అన్నమాట. అంటే వేదములు కూడా ఏ వస్తువునైతే సాక్షాత్తుగా వర్ణించలేవో, పరిశేష న్యాయంతో చెప్పబడతాయో, వాక్యం ఉపసంహరింపబడితే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మనం చెప్పలేం, చెప్పినా అర్థం కాదు. ఒక్కసారి ఈ చెప్పడం ఆపేస్తే మనకి మనస్సులో స్ఫురిస్తుంది, స్పార్క్ వస్తుందంటాం. అలాగూ అటువంటి స్థితినే ప్రజ్ఞ అన్నారు. అట్లాగనే ఈ స్థితప్రజ్ఞుడిని ఇంకో పదంతో కూడా చెప్తూ ఉంటాం. స్థితధీర్ మునిరుచ్యతే అని కూడా తర్వాత శ్లోకాల్లో చెప్తున్నాడు. స్థితధీ మునిరుచ్యతే. స్థితధీ అంటే స్థిత, వాడి లోపల ఆ బుద్ధి ప్రతిష్ఠితమై ఉన్నది. స్థిత త్రికాలాబాధ్యంగా ఉన్నది. అంటే త్రికాలాబాధ్యంగా ఎక్కడుందండి అంటే త్రికాలాబాధ్యంగా ఉన్నది అనే వస్తువుని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నది రైలు, అయితే విమానం. ఈ రైలుని మనం ఢిల్లీ వెళ్ళాలి. హైదరాబాద్లో ఎక్కినా వెళ్తాం, మధ్యలో ఖాజీపేటలో ఎక్కినా వెళ్తాం, ఇంకెక్కడో బలారషాలో ఎక్కినా వెళ్తాం. కానీ ఢిల్లీ వెళ్ళే రైలుని ఎక్కాలి. ఢిల్లీ వెళ్ళాలంటే ఎక్కడెక్కాడనేది అది పెద్ద ప్రశ్న కాదు, సమస్య కాదు. కాబట్టి ఈ యొక్క స్థిత సర్వావస్థలయందు నీ స్వరూపముగా విరాజితున్నటువంటి వస్తువుని నీవు గురూపదేశం చేతనో, నీ పూర్వ సాధన చేతనో నీకు అది స్ఫురిస్తుంది, దాని వాడివైపోతావు. అది స్థిత అంటే. త్రికాలాబాధ్యమైన వస్తువా? నేను ఇప్పుడే తెలుసుకున్నా కదా అంటే అది ఉన్నది. నీరు ఎప్పుడూ నదిలో ప్రవహిస్తూనే ఉన్నది. నీవు ఈరోజు పూర్ణిమ కాబట్టి ప్రాతకాలంలో స్నానం చేయటానికి వెళ్ళావు, ఆ నదిలో అవగాహన చేశావు. అలాగనే అలా తెలుసుకోవటం, త్రికాలాబాధ్యమైన వస్తువుని ఇవాళ స్నానం చేసినా, రేపు స్నానం చేసినా, రోజు స్నానం చేసినా నీటిలో మునిగినటువంటి వాడు స్నానము చేసినట్లే కదా. ఆ విధంగా అది స్థిత అంటే. ఇకపోతే ధీ అంటే ఏమిటి? ఇదిగో ఇదే అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం.
అని చెప్పబడేటువంటి భావన. అయితే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి నీవు అంటే కూడాను కొంతమంది జడభరతుడు ఇటువంటి భాగవతాది గ్రంథములలో సాధకులు ఇతరుల వలన తమ సాధన లేదా తమ అనుభవించేటువంటి బ్రహ్మానంద స్థితికి భంగము కలుగకుండా వీలైనంత మటుకు ఏకాంత ప్రదేశములలో ఉంటారు, వెళ్ళిపోతారు ఈ ప్రపంచాన్ని, సంసారాన్ని, గృహాన్ని వదిలిపెట్టి. అప్పటికీ కొంతమంది వెంటబడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకిటే దగ్గర రాకుండా బాల ఉన్మత్త బధిర అంధ మూక పిశాచవత్ అన్నారు. అదే దత్తాత్రేయ స్వామి వారి ధ్యాన శ్లోకం, అద్భుతమైన మంత్ర శ్లోకంగా చెప్తారు. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర. దత్తాత్రేయ హరే కృష్ణ, ప్రతి పదము సంబోధనం. సంబోధనం అంటే తత్స్వరూపము అనమాట. సంబోధనం అంటే ఏమిటి, అక్కడ క్రియ లేదు, అదే నేను అని భావించడం అనమాట. దత్త ఆత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక. ఆనందదాయక కాదు, ఆనందదాయక కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇచ్చేవాడు కాబట్టి దాయకుడు, ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనంద. దిగంబర మునే జ్ఞాన పిశాచ. జ్ఞానస్వరూపుడివి పిశాచ స్వరూపుడు కూడా. వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని భయపడుతూ ఉంటాడు. జ్ఞానసాగర, బాల పిశాచ జ్ఞానసాగర అలా ఉంటుంది. అలాగనే ఇలా ఉండాలి మనం. ఆ స్థితిని కనుక ఎప్పుడు పొందాలి అంటే ఆ విధముగా ఇది ఒక సాధన, ఆ స్థితిని పొందటానికి. అందువల్ల స్థితప్రజ్ఞస్య కా భాష కా భాష సమాధి తస్య కేశవ. సమాధి అంటే వాడు ఎలా ఉంటాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది. స్థితధీహి కిం ప్రభాషేత, వాడి మాటలు ఎట్లా ఉంటాయి. కిం ఆసీత, వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది. వ్రజేత కిం, స్థితప్రజ్ఞుడైన వాడు ఏ ఫలితములను పొందుతాడు. మనకున్న సందేహాలు ఇవే కదా. ఏమండి చెప్తున్నారు బాగానే ఉంది, దాని ఫలితం ఏమిటి, ఎలా చెయ్యాలి, అది చేస్తే నాకేం లభిస్తుంది, ఇవే కదా మనకి ఏవైనా ప్రతివాడికి మానవుడికి ఉండేది. హౌ, వై, వెన్, వాట్ ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా. ఇవే దాన్నే 2-3 ప్రశ్నల్లో అడిగాడు అర్జునుడు. ఇంత చెప్పినా కూడా కృష్ణుని అడిగాడు. స్థితప్రజ్ఞస్య కా భాష. కా భాష అంటే వాడి భాష ఏమిటంటే హిందీ మాట్లాడతాడా, ఉర్దూ మాట్లాడతాడా, సంస్కృతం మాట్లాడని కాదండి. వాడు ఇతరులతో ఏమి మాట్లాడుతాడు, వాడిని గురించి ఇతరులు ఎలా చెప్పుకుంటారు. కొంతమందిని గురించి మనం చాలా అండర్ ఎస్టిమేషన్ చేస్తాం. మనకేదో తెలిసింది అదే మొత్తం తెలుసు అనుకుని వాళ్ళని ఏదో మాట్లాడుతూ ఉంటాం. అది అజ్ఞానం అన్నమాట. కాబట్టి అసలు స్థితప్రజ్ఞుడు వాడు ఎలా ఉంటాడు, వ్యవహరిస్తాడు, వాడిని గురించి ఏమనుకుంటారు. అలా ఎందుకు అడిగాడంటే నేను ఎలా తెలుసుకోవాలి స్థితప్రజ్ఞుణ్ణి, వాడు మనతో ఎలా వ్యవహరిస్తాడు. ముందు మనం అలాంటి స్థితికి రావాలి అంటే ఆ లక్షణాలు, ఆ స్వరూపాలు, ఆ యొక్క ప్రవర్తన తెలుసుకోవాలి కదా. అందుకోసం అడుగుతున్నాడు. కి మా సీత, ఆయన ఎలా ఉంటాడు, ఆయన జీవన విధానం ఎలా ఉంటుందండి, ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడా, సత్రంలో ఉంటాడా, పార్కులో ఉంటాడా, అడవిలో ఉంటాడా, క్లబ్బులో ఉంటాడా. కిమా సీత వ్రజేత కిం. సరే, చివరికి ఏం ఫలితాన్ని పొందుతాడు. శాంతిమవాప్స్యసి, బ్రహ్మానందాన్ని పొందుతాడని తర్వాత చెప్తున్నాడు అనుకోండి. కాబట్టి తస్య కిం భాషణం అసౌ పరై కిం భాష్యతే స్వయం వా కిం ప్రభాషేత కిం ఆసీత కిం వ్రజేత. ఈ విధంగా 4-5 ప్రశ్నలు వేస్తే పరమాత్మ చక్కగా ఒకటొకటి కూడాను ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. సన్యాసము కర్మయోగం అని మనం అనుకున్నాం కదా. అటువంటి సన్యాసము, కర్మ సన్యాసము, కర్మయోగము. కర్మ సన్యాసము కష్టం, కర్మయోగం కూడా కష్టం అనుకుంటారు. ఎవరి ఇష్టం వారిది. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టతే అన్నాడు. అంటే కర్మ సన్యాసం నువ్వు చేయలేవురా,
జడభరతాదులు ఉన్నారు, ఇదే మహాభాగవతోత్తములు, వాళ్ళు కర్మ సన్యాసం చేశారు. ఎందుకంటే కర్మ వాళ్ళని అంటదు, శరీరం వేరు వాళ్ళు వేరు. కాబట్టి శరీరం కర్మ చేసుకుంటూ పోతూ ఉంటుంది, కర్మకు తగిన ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మానందాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అది ఎట్లా ఉంటుంది? వాడు శరీరం ఎందుకు కర్మ చేస్తూ ఉంటుంది, అయినా వాడు కర్మ సన్యాసం ఎందుకు చేస్తుంటాడు? వాడు జీవన్ముక్తుడు కదా, మరి ఇంకా శరీరం కర్మ తత్ఫలితాలను ఎందుకు పొందుతూ ఉన్నది అంటే, ఒక ఫ్యాను అంటే పూర్వం మాకు శాస్త్రాల్లో కులాలుడు చక్రము అని ఉదాహరణ ఇచ్చారు. కుండలు చేసేవాడు కుండలు చేయాలంటే కర్రతో చక్రాన్ని బాగా తిప్పుతాడు, అది తీసేసిన తర్వాత కుండ తీసేస్తాడు, తర్వాత కూడా నన్ను ఆ విశేషం వివేకం చేత చక్రం తిరుగుతూనే ఉంటుంది. జీవన్ముక్తుడైనప్పటికీ కూడా శరీరము ద్వారా కర్మలను అనుష్ఠించాం కనుక కర్మ ఫలితాలను శరీరం అనుభవిస్తూనే ఉంటుంది, సుఖమో దుఃఖమో భూషణమో తిరస్కారమో. అలాగనే ఫ్యాన్ స్విచ్ మనకు బాగా ప్రసిద్ధమైన ఉదాహరణ. ఫ్యాను ఆపేసేయాలంటే ఫ్యాన్ స్విచ్ కట్టేస్తాము, కట్టేసిన వెంటనే టక్కన ఫ్యాన్ స్విచ్ ఆగిందా? ఆగలేదు కదా, కాసేపు తిరుగుతుంటుంది కదా. కాబట్టి కర్మ వాసన అలా ఉంటుంది. కాబట్టి కర్మ సన్యాసం కష్టమైంది, కర్మయోగం ఎందుకంటే ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు, కానీ భగవంతుడి మీద దృష్టి ఉంటే చాలు. కాబట్టి నా దృష్టిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశేషమైంది, అంటే కొంచెం తేలికైంది అని నా ఉద్దేశం. కాబట్టి మరి అటువంటి ఆ కర్మయోగం గురించే చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలలాగా ఆ కర్మయోగాన్ని కనుక మనం ఆచరణలో పెట్టినట్లయితే మనం స్థితప్రజ్ఞులం అవుతాము. కాబట్టి అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మనకి ఈ ప్రతిబంధకాలు కొన్ని ఉంటే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రతిబంధకాలు ఉంటాయే, అటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటిది ఈ యొక్క సాధనలు, స్థితప్రజ్ఞులు చేసేటువంటి సాధనలు. అలా అన్నమాట. అవి చెప్తున్నారు. సర్వత్రైవ అధ్యాత్మశాస్త్రే కృతార్థ లక్షణాన్ని యాని సంతి యత్ర సాధ్యత్వాత్ తాన్యేవ లక్షణాన్ని సాధన రూపేణ ఉపదిశ్యంతే. ఇందాక మీతో మనవి చేసినట్లుగా లక్షణములే సాధన రూపంలో ఇక్కడ ఉపదేశింపబడ్డాయి. యత్న సాధనాన్ని యత్న సాధ్యాన్ని సాధనాన్ని తాని లక్షణాన్ని చ భవంతి. అంటే సాధనములే లక్షణములు, లక్షణములే లక్షణాన్ని ఏవ సాధనాన్ని అన్నమాట. కాబట్టి మనం దీనికొక ఇన్స్టిట్యూట్కి దానికొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కర్లేదు, ఒకే భగవద్గీత అన్ని విషయాలని కూడా చెప్పింది అన్నమాట. కాబట్టి మరి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ప్రజహాతి స్థితప్రజ్ఞస్య కా భాష అని వరుసగా అడిగాడు కదా. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తథో తదోచ్యతే. వాడు అప్పుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. ఎప్పుడండి? కామములను, కోరికలను వదిలేయాలి. అంటే కర్మ వదిలేయని చెప్పాల, కామములను, కోరికలను, కర్మ ఫలాన్ని వదిలేసి కర్మ చెయ్యి. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తనలో తానే, తన వలన తనయందే తాను సంతుష్టుడై, అంటే కంటెంట్మెంట్, సంతృప్తి, సాటిస్ఫాక్షన్ కలిగి ఎవరైతే, అంటే తనలోనే తన చేతనే సంతుష్టుడై ఉండాలి. అంటే ఏది లభించినా సంతోషం. కొంతమందికి ఏది లభించినా సంతోషం ఉండదు, అదే దుఃఖానికి కారణం. వీడేం చేస్తాడు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అద్భుతమైనటువంటి ఒక్కొక్క పదానికి చాలా అర్థం ఉందండి. ఆత్మని ఏవా, ఎవరు ఇవ్వలేదు, ఎప్పుడు ఆనందమే. అహం బ్రహ్మాస్మి. ఆత్మన్యేవ తుష్ట, ఆత్మనా తుష్ట. నీవు సాధన చెయ్యి, యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, ఇంద్రియములు వశమవుతాయి. తద్వారా మనకి తెలియనటువంటి ఆనందం. ఉదాహరణ చెప్తా. ఎప్పుడన్నా మనం చక్కగా శ్రద్ధగా మన పుట్టినరోజు నాడు, పండగ నాడు శ్రద్ధగా కూర్చుని భగవంతుడికి పూజ చేస్తాం, కానీ ఒక తృప్తి కలుగుతుంది. ఒక ఉపవాసం ఉంటాం, ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి బోల్డ్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్తే కూడా అంత తృప్తి లభించదు. ఒక్కోసారి ఎవరికో దానం చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఒకసారి సేవలో పాల్గొంటాం, ఒక తృప్తి కలుగుతుంది. ఇది ఆత్మనా తుష్ట. అంటే నిన్ను నీవు సత్కర్మల యందు వినియోగించుకుని ఆ సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల
సహజంగా లభించేటువంటి సత్కర్మానుష్ఠానం వల్ల ఏమవుతున్నాం, మనం సహజ స్థితికి దగ్గరవుతున్నాం. కాబట్టి అటువంటి ఆత్మనా తుష్ట, సంతోషాన్ని పొందు. ఆత్మనా ఆత్మన్యేవ తుష్ట స్థిత సన్ను. తుష్ట అంటే సంతుష్టుడై వాళ్ళలో వాడు ఉండాలి. యదా సర్వాన్ కామాన్ ప్రజహాతి అంటే భాష్యం చెప్పుకోవాలి కనుక భాష్య పంక్తులు ఆదిశంకరులు మనకి జగద్గురు పరమాత్మ సులభంగానే అందించాడు. అందుకని భగవద్గీత చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సాధారణమైన వ్యక్తి నాబోటువాడు చదివినా అర్థమవుతుంది, కొంత మటుకు అపార్థమైతే కాదు అర్థమవుతుంది. అటువంటి పండితుడి నుంచి పామరుడు వరకు అందేటట్టుగా అమృతాన్ని గీతా శ్లోక రూపంలో అందించాడు. అందుకని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయినాడు. ఇక ఆదిశంకరులు వచ్చి లోతైనటువంటి మామిడి పండు చూసాం, చెట్టుకు మామిడి పండు కాసింది, తెచ్చి బుట్టలో పెట్టుకున్నాం, ఇంట్లో సాయంత్రం తినాలి. ఈ మామిడి పండుని చూసాం, చెట్టు నుంచి కోసాం, బుట్టలో పెట్టుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, మధ్యాహ్నం తింటాం అన్నంలో. ఇదే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇక ఆ రసాన్ని అమ్మ ఏం చేస్తుందంటే చక్కగా ముక్కలు కోసో రసం తీసో అన్నంలో వేస్తుంది, మనం తింటాం. అటువంటి పనిని ఆదిశంకరులు మనకు అందించారండి. అందువల్ల అద్భుతమైనటువంటి భాష్యాన్ని వ్రాశారు. మన ఈ ప్రకృతంలో శ్లోకములకు శంకర భాష్య తాత్పర్యంతో సహా శంకర భాష్యంతో సహా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆ భాష్య పంక్తులు ఎంత సులభంగా, ఎంత అందంగా, ఎంత మోటివేటింగ్గా ఉంటాయో అవి మనం అప్పుడప్పుడు ఆ పంక్తులను కూడా స్మరించుకుందాము. ఆత్మని ప్రత్యేగాత్మస్వరూపే ఏవా, నీవు ప్రత్యేగాత్మస్వరూపుడివయ్యా, సర్వత్రా సర్వకాలముల యందు ప్రతిభ అంటే ప్రతిభాసించేటువంటి ప్రకాశించేటువంటి వాడివి నీవు. అటువంటి ఆత్మయందే నీవు ఉండు. ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్ళరు, మార్గదర్శనం చేస్తారు. అక్కడికి వెళ్ళి అందులో ఇమిడిపోవాల్సిన వాడివి నువ్వేను. కాబట్టి ఆత్మన నిన్ను నీవే పొందు. స్వత ఏవా తుష్ట బాహ్య లాభ నిరపేక్ష పరమార్థ దర్శన అమృత లాభేన అన్యస్మాత్ అలం ప్రత్యయ. తుష్ట అంటే హ్యాపీగా ఉండేవాడు స్థూలార్థం. కానీ ఆదిశంకరులు ఆ 2 అక్షరాలు కలిగిన తుష్ట అనే శబ్దానికి ఎంత అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకు అందించారో చూడండి. బాహ్య లాభ నిరపేక్ష, ఏదో వస్తుంది, ఏదో కావాలి, ఏదో వస్తుంది, ఏదో కావాలి, దానివల్ల ఏదో ఆనందం కలుగుతుంది అని అనుకుంటాం. అది వచ్చే వరకు వెంపర్లాడుతూ ఉంటాం. అది వస్తోంది అనగానే, లేకపోతే వచ్చిన తర్వాతనో ఎంత యాంగ్జైటీ ఫీల్ అయినామో అంత ఫలితం మనం పొందాం. నిజంగా ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోండి. కాబట్టి ఆనందం ఎందులో ఉన్నది? నాకు ఏది వద్దు, నాకు ఏమీ అక్కర్లేదు, నేను స్వయంగా నిత్యతృప్తుణ్ణి అనేటువంటి భావనని, అటువంటి స్థితిని ఎంత మనం దగ్గరవుతామో పెంపొందించుకుంటామో అంత ఆనందం మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్యస్మాత్ అలం ప్రత్యయవ, నాకు ఇంకేవి అక్కర్లేదండి. చిన్నపిల్లవాడికి చూడండి, వాడికి కావాల్సినంత ఆహారం లభిస్తే మనకేమో తల్లికి ఇంకా పెట్టాలి, వాడు పొట్ట నిండే తినాలి, బాగా లావు పొడిగైపోవాలి ఉంటుంది. ఇంకా పెట్టబోతుంటే వాడు తినడు. అట్లాగనే ఎంత కావాలో అంత తీసుకోవడం, అసలు బాహ్య వస్తువుల్ని మనకు అవసరమే లేదు అనేటువంటి ఎరుక, తెలివి, ఎరుక, అవగాహన, రియలైజేషన్, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇదనమాట బాహ్య లాభ నిరపేక్ష పరమాత్మ దర్శన అమృత రసలాభేన. ఇహ పరమాత్మ యొక్క దర్శనం, పరమార్థ వస్తువు యొక్క దర్శనం. అహం బ్రహ్మాస్మి, జీవో బ్రహ్మైవ నాపరః, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి పరమార్థ వస్తువు, పరమార్థ తత్వం, ద అల్టిమేట్ రియాలిటీ పరమార్థం అంటే. అది పొందిన తర్వాత అది ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపం, ప్రకాశ స్వరూపం, త్రికాలాబాధ్యమైన నిత్య సత్యస్వరూపం. అటువంటిది పొందిన తర్వాత అంటే మనం చెప్తుంటే మనకేం అర్థం కాదు, ఎందుకంటే మనం పొందలేదు కనుక మనకు తెలియదు. కానీ పొందితే తెలుస్తుంది. పొందినవాడు మళ్ళీ వెనక్కి రాడు కనుక వాడు చెప్పడు.
కాబట్టి ఈ వేదాంతం అంతా కూడా 50-50, అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. ఇటు తిరుగుంటే అర్థం అవుతుంది, అటు తిరిగితే అర్థం కాదు. అంటే ఇంటికి పోతే అర్థం కాదు, శంకర మఠానికి వస్తే అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఆత్మ పరమార్థ దర్శనం అదే అమృతం. పరమార్థ దర్శనం అయిందంటే అదే అమృతం. అమృతమే కాదు, అమృత రసం అంటే అమృతం ఉంది, కొండలో ఉంది, ఏం లాభం, తీసుకుని నాలుగు మీద వేసుకోవాలి, నోట్లో వేసుకోవాలి. అమృత రస లాభేనా, అది తిన్నావు, అది ఆస్వాదించావు, అది టేస్ట్ చేసావు, అబ్బా అసలు ఇంకా ఏమీ అక్కర్లేదండి. అటువంటి అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్, అది తుష్ట అంటే అంటే యద్విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. శ్వేతాశ్వతరోపనిషత్తు ఏదో ఉపనిషత్తు మనకి ఏది తెలుసుకుంటే ఇంకా ఏమీ అక్కర్లేదు, అన్నీ తెలిసినట్టుంటాయో అటువంటిదయా పరబ్రహ్మతత్వము. ఇంతమంది ఉన్నా, ఎవరో ఒక్కళ్ళమైనా ప్రయత్నం చేద్దాం, నేను కూడా ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. అంటే నేను చెప్పేవాడికి నాకు అర్థం. వేదాంతం అంటే మా గురుగారు చెప్తుండేవారు, వేదాంతం అంటే డెఫినేషన్ ఏంటండి అన్నారు. అంటే వేదముల చివరిలో ఉపనిషత్తులు ఉన్నాయి కదండి, ఉపనిషత్తుల్లో చెప్పిన విషయం కదండి, నాకేం అర్థం కావట్లేదండి, రోజు పాఠానికి వస్తున్నాను కానీ అని చెప్పాను. ఒరే నీకే కాదురా, నాకు ఏమి అర్థం కావట్లేదు. వేదాంతం అంటే ఇంకా వేరే సబ్జెక్ట్ అనుకోండి, చెప్పేవాడికో లేకపోతే వినేవాడికో ఎవడో ఒకడికన్నా అర్థమవుతుంది, బాగుంటే ఇద్దరికి క్లాసు బాగుంటే ఇద్దరికి అర్థమవుతుంది, లేదు పోనీ ఇద్దరికి అర్థం కాదు, క్లాసు మానేస్తారు, హాయిగా సినిమాకి వెళ్తారు, మర్నాడు వింటారు. అది కాదుటది. చెప్పేవాడికి అర్థం కాక వినేవాడికి అర్థం కాక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అదే వేదార్థం అన్నారు. కాబట్టి అట్లా కాదయ్యా, మరి ఇటువంటి అద్భుతమైనటువంటిది అని చెప్తూ, మరి స్థితప్రజ్ఞ యహ స్థితప్రజ్ఞ స ఏవ స్థితప్రజ్ఞ అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్, నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పినటువంటి వాడు ప్రతిష్ఠిత ప్రజ్ఞ. ఇక్కడ మళ్ళీ ఇంకొక విశేషం చెప్తున్నారు. ప్రజ్ఞ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రజ్ఞ అంటే ఆత్మానాత్మ వివేకజా బుద్ధి యస్య సహ స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞుడే విద్వాంసుడు. ఆత్మ అనాత్మ వివేకజా బుద్ధి. ఆత్మ ఇది, అనాత్మ ఇది, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఇదంతా ఏదైతే ఇప్పటి వరకు ఆత్మాన్ని తెలుసుకున్నానో, ఈ ఘటం కుట్యం కుశూలం కుటుంబం దారాపుత్ర ధనాదులన్నీ, ఇది ఆత్మ కాదు అనేటువంటి ఈ యొక్క ఆత్మానాత్మ వివేకజన్యమైనటువంటి ఒక జ్ఞాన విశేషము, అదే వైరాగ్యం, అదే డిటాచ్మెంటు, అది కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు, వాడే విద్వాంసుడు. ఏమండి, విద్వాంసుడు అంటే కొంత సబ్జెక్ట్ ఉండాలి, స్టఫ్ ఉండాలి కదా, వాడిని విద్వాన్ అంటారు, విద్య కలిగిన వాడు. ఈయనంటే ఏమీ లేదు, ఏమీ అక్కర్లేదు అని చెప్పి అటువంటి వాడే మరి విద్వాంసుడు అంటారు. ఏమిటంటే అక్కడే ఉందయ్యా గమ్మత్తు. ఏదైతే అనిత్యమైనదో అది నాకు అక్కర్లేదు అంటున్నాడు, ఏదైతే నిత్యమైనదో అది నాకు కావాలనుకుంటున్నాడని మనం కంపారిజన్ చేస్తాం. అది నాకు కావాలనుకోవటం, అదే నేను అయి ఉన్నాను అనుకుంటున్నాడు. అదే నేను అయి ఉన్నాను అనుకుంటే అది కావాలనేటువంటి మళ్ళీ అలాంటి కంపారిజన్ ఇక్కడ ఉండదన్నమాట. కాబట్టి ఆత్మ అనాత్మ వివేకజా బుద్ధి యస్య సహ స్థితప్రజ్ఞ సహ ఏవ విద్వాన్ అని కూడా, స్థితప్రజ్ఞుడే విద్వాంసుడు అని పరమాత్మ చెప్పిన విషయాన్ని ఆదిశంకర గురువులు మనకి అందించారు. సరే, మరి ఇంకా ఇందాక అడిగావు కదా, ఆయన ఎట్లా ఉంటాడు ఏమిటి అంటే కూడా చెప్తున్నారు భాష్యంలో. ఇంకా విశేషంగా త్యక్తపుత్ర విత్త లోకయిషణ సన్యాసీ ఆత్మా రామ ఆత్మక్రీడ స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞుడికి కొంచెం వివరంగా వెళ్ళండి, త్రో సమ్ లైట్ ఆన్ దట్ సబ్జెక్ట్ అని అడుగుతుంటే ఎవరైనా అయినా విను అంట చెప్తే కానీ మనకి తెలియదు. ఉపదేశం మాత్రం చేత మహర్షులు ఆ తత్వం మొత్తాన్ని మనకు అన్నీ కూడా మన శాస్త్రములన్నీ మొదట సూత్ర రూపములలో వచ్చినాయి. ఈ అద్వైత వేదాంతం అనకూడదన్నారు గురువులు. వేదాంతం అంటేనే అద్వైత వేదాంతం. వేదాంతం కంటే, వేదాంతం అంటే అద్వైతం కంటే భిన్నమైనటువంటి వేరే ఏ సిద్ధాంతాలు 2, 3, 4, 10 చెప్పేటువంటి విషయాల గురించి చెప్పేవి అన్నీ ఉన్నాయి అని చెప్పేవన్నీ వేదాంతములు కాదన్నారు. తర్కశాస్త్రం చేస్తే
సప్త పదార్థాలు అంటారు, నవద్రవ్యాలు అంటారు. పృథివీ తేజో వాయువాకాశ కారదిగాత్మ మనాంసి నవైవా అని ఇట్లా చెప్తుంటారు. ఒకడు 4 అంటాడు, ఒకడు 5 అంటాడు, ఒకడు ప్రత్యక్ష ప్రమాణం అంటాడు, ఒకడు ప్రత్యక్ష అనుమానములే. ఈ సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, అద్వైత దర్శనం కంటే భిన్నమైన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు అక్కడి దాకా వచ్చారు కానీ అసలు లోపల ప్రవేశించలేకపోయినారు. అయ్యా బ్రహ్మగారు ఉండేటువంటి ఇల్లు ఎట్లా ఉంటుందండి? అయ్యా 4 దిక్కులు దీర్ఘచతురస్రంగా ఉంటుంది, గోడలు ఉంటాయి, లోపల 10 గదులు ఉంటాయి, మేడ ఉంటుంది, దానిపైన లిఫ్ట్ ఉంటుంది. ఇవన్నీ చూశారు కానీ అసలు లోపల ఏముంటుందో చూడలేదండి. అసలు లోపల ఏముంటుందో చెప్పేది బయట విషయాలన్నింటినీ వదిలేసేసి అసలు లోపల ఏముంటుందో చెప్పేటువంటిది అద్వైత సిద్ధాంతము అన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితికి పోవాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నారు. త్యక్త పుత్ర విత్తలోక ఏషణ. మానవుడికి ఈషణాత్రయం అంటారు, దారేషణ, పుత్రేషణ, ధనేషణ. ఇవన్నీ వదిలిపెట్టేసేయాలి. ఇవన్నీ దుఃఖానికి కారణం. ఏమంటే దారేషణ, పుత్రేషణ, ధనేషణ ఉన్నవాడు ఎప్పుడైనా సుఖం పొందాడా? నేను సుఖం పొందాలి అని అనుకుంటూ ఉంటాం. నా ఉదాహరణే మీ ఉదాహరణ. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని. పెళ్ళవుతుంది, తొందరగా సంతానం కలిగితే బాగుండు, సంతానం కలిగే వరకు దుఃఖం. పెళ్ళైనాక సుఖమా దుఃఖమా? దుఃఖమే. పెళ్ళైన సంతోషం లేదు, సంతానం కలగాలి. సంతానం కలిగింది వాడు మంచి స్కూల్లో సీట్ వస్తుందా లేదా? దుఃఖం. సీట్ వచ్చింది, ఏదో డొనేషన్ అన్నా కట్టాం, లేదు వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? దుఃఖం. నీకు ఇట్లా ఎప్పటిదాకా అయినా దుఃఖం. ఏదో వాడు అమెరికా వెళ్తాడు, పెళ్ళైనాక పరిస్థితులు మారుతుంటాయి. ఇవి దుఃఖమా సుఖమా? ఇది సుఖభ్రమే తప్ప కానీ ఇవన్నీ మనకు కావాలని అనుకుంటూనే ఉంటాము. కాబట్టి ఇటువంటి ఇవన్నీ వద్దని పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనద్దు, లేకపోతే సుఖాలు అనుభవించద్దని చెప్పట్లా. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. డిటాచ్మెంట్తో డూ యువర్ డ్యూటీ విత్ డిటాచ్మెంట్. డూ యువర్ డ్యూటీ విత్ డిటాచ్మెంట్. 3 Ds అనమాట. డూ, డ్యూటీ, డిటాచ్మెంట్. 3 words are starting with Ds. 3 Ds. డూ డ్యూటీ విత్ డిటాచ్మెంట్. అది కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ ఆదిశంకరుడు. త్యక్త పుత్ర మిత్ర విత్త లోక ఏషణ. వదిలేశాం, బాధ. అయ్యో అయ్యో నాకు భార్య లేదే, నా కుమారుడు దూరంగా ఏదో ఇట్లా. దానివల్ల వదిలేశం వల్ల దుఃఖం కలుగుతుంది కదా. కాదు నాయన, సన్యాసి. సన్యాసి అంటే మళ్ళీ ఇల్లు వదిలిపెట్టేసేసి హిమాలయాలకు పొమ్మని కాదు. మనం ఎవరన్నా మనకి మధ్య అబ్బో హిమాలయాల్లో మన దేవుడు తపస్సు చేశాడండి ఆయన అంటారు. మనం ఇట్లా వంగి నమస్కారం పెడదాం అనుకున్నవాడు బొర్రలో పడిపోతాం. కాబట్టి అలాంటి దానికంటే కూడా సన్యాస, సత్ న్యాస, సన్యాస. న్యాస అంటే ఉంచటం, సత్ అంటే సత్పదార్థం. నీ మనస్సుని పరబ్రహ్మలో లీనం చేయటమే సన్యాసం అంటే. సతి న్యాస, సన్యాస సతి సత్పదార్థే బ్రహ్మణి, న్యాస స్థాపనం, స్థితి, సన్యాస. ఇది అంతేగాని పైకి సన్యాసులు ఆయన ఎర్రగొట్లు కట్టున్నాయండి, కాషాయం ఉందండి, దండం ఉందండి, కమ్మండం ఉందండి. ఆ దండం 1 ఉందా 2 ఉందా? దండం విరిగిపోయిందండి, ఆయనంత పొడుగు లేదండి దండం. ఈ పిచ్చి మాటలన్నీ అజ్ఞానం యొక్క ప్రేలాపనలు. సన్యాసం అంటే ఇది స్థితి. కాబట్టి సన్యాసి ఆత్మ రామ అని. సన్యాసి అంటే పోనీ మనం అనుకున్న స్థూలార్థంలో తీసుకుంటే సరే. మళ్ళీ ఇవాళ భిక్ష అయింది, రేపు ఎక్కడ ఉంటుందో భిక్ష. ఇవాళ భిక్షలో కాకరకాయ వేపుడు వేశారు, రేపు ఫలానా చేస్తారు. ఆత్మ రామ. ఆనందం నీలోనే ఉందయ్యా, కాకరకాయ కూరలో లేదు. కాకరకాయ కూరలో లేదు అనేది సత్యము, కాకరకాయ కూరలో ఉంది అనేది అసత్యము. నీలో ఉన్నది ఆనందం అనేది సత్యము. కాబట్టి ఆత్మారామ, అటువంటి సత్యమును తెలుసుకొని ఆత్మయందే రమించేవాడుగా ఉండాలి. వాడు స్థితప్రజ్ఞుడని. ఆత్మ క్రీడ. సర్వకాల సర్వావస్థలందు క్రీడ అంటే క్రీడ మీద మనకి ఇష్టం, ఆడుకోవటం మీద ఇష్టం. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా. కాబట్టి ఆత్మ క్రీడ అంటే అర్థం ఏమిటంటే ఆత్మతత్వము యందు ఇష్టము కలిగి ఉండాలి. ఏం కావాలన్నా నీకు, నాకు ఏమి వద్దండి, లడ్డు వద్దు, ఇంకేదో వద్దు, నాకు ఆత్మతత్వం కావాలి, ఫస్ట్ కోరుకునేది అది ఆత్మక్రీడ అంటే. అన్నిటికంటే ప్రప్రథమంగా నాకు అదే వస్తువు కావాలి అనేటువంటి బుద్ధి కలగటమే, కలిగిన వాడే ఆత్మక్రీడ అని చెప్పబడతాడు.
స్థితప్రజ్ఞ, అటువంటి వాడు స్థితప్రజ్ఞుడిని ఈ శ్లోకముల యొక్క అంతరార్థముగా, అంటే మనం ఇలా భావన చేయాలి, ఇటువంటి భావనతో ఉండాలి. అంటే అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. అంటే మనం స్థితప్రజ్ఞులం కావాలంటే వాడు ఏం చేసి స్థితప్రజ్ఞుడైనాడో మనం కూడా అలాగే అలాంటి లక్షణాలనే సాధన చెయ్యాలి. అదేనమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాః. ఇంకా ఎలా ఉండాలి? స్థితప్రజ్ఞ అంటే ఏదో డబ్బులు ఇచ్చి బిరుదు కాగితం మీద రాయించుకోవడం కాదండి. అది ఎంతో కష్టపడితే కానీ, కష్టం అంటే శరీర శ్రమ కల్లా ఈ మనస్సు ఉన్నది చూశారు, కొన్ని జన్మల వాసనతో మలినమైనటువంటిది. దీనికన్న మాలిన్యాన్ని తొలగించుకోవాలి, సాధన చెయ్యాలి, మనస్సుని ఇంద్రియాలని వశంలో తెచ్చుకోవాలి. అదే కష్టం. ఎక్కడికి వెళ్ళక్కర్లా, జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంకో చోటుకి దాని ఉంటారు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళక్కర్లేదు, సాధన చెయ్యాలి. కాబట్టి అలాంటి సాధనలు చెప్తున్నాడు. కష్టంగా కనిపించే కష్టం లేని సాధనలు ఇవన్నీ పరమాత్మ చెప్పింది. యుద్ధం చేస్తానంటే కష్టమైంది ఎందుకురా కోరుకుంటావు? వాళ్ళందరినీ నువ్వు చంపుదాం అనుకుంటున్నావా? నేను ఎప్పుడో చంపేశాను, ఒక్క చూపుతో వాళ్ళందరినీ చూసేశాను. నీవు ఊరికే తర్వాత మామూలుగా ఊడిచేసి చెత్తపట్టులోకి ఎత్తేసేయటమేరా అన్నట్టుగా చెప్పాడు. ఇలా ఈ వాక్యాలు ఉన్నాయా అని అడగండి. ఇదే భావన తాత్పర్యంగా చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎలాంటి సాధనని మనం ఓన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. దుఃఖేష్వనుద్విగ్నమనాః. ఒక్కొక్క మాట బంగారు తూట, అంటే తూట అంటే బంగారు కణిక అనమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీః మునిః ఉచ్యతే. అంటే స్థితధీః మునిః అంటే మునిః స్థితధీః. స్థితప్రజ్ఞుడికి ఉండాల్సినటువంటి, అంటే స్థితప్రజ్ఞుడికి ఉన్నవి, స్థితప్రజ్ఞుడు కాదలసిన వాడు సాధించుకోవలసినవైనటువంటి 4 లక్షణాలను చెప్పాడు ఇక్కడ, 4 విశేషణాలుగా. దుఃఖేషు అనుద్విగ్నమనాః. దుఃఖేషు అనుద్విగ్నమనాః అంటే ఏమిటో ఆదిశంకరులు మనకు, అంటే స్థూలంగా చెప్పుకుంటే కష్టాలు కలిగినప్పుడు బాధపడద్దు, సుఖాలు కలిగినప్పుడు సంతోషపడద్దు. నీ ఎమోషన్స్, ప్రమోషన్స్లో ఎమోషన్స్ వద్దు, డిమోషన్స్లో కూడా ఎమోషన్స్ వద్దు అన్నమాట. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. 2 చెప్పేశాడు. ఏది డూ అండ్ డోంట్స్. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. ఇది మీకు అర్థమైంది. వీత రాగ భయ క్రోధ. ప్రతిదానికి మనకి భయమే. ముఖ్యంగా సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు, అంటే మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గ్యాదర్ అయినామో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్, పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్, మన దగ్గర ధైర్యం తక్కువ. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాం కానీ రోడ్డు మీదకి వెళ్ళి ఎవడరా రండి చూద్దాం అనేటువంటిది లేదు. ఇప్పుడు అది రావాలి, యూటర్ను తీసుకోవాలి. వీత రాగ భయ క్రోధ అంటే భయము, క్రోధము అన్నీ వదిలిపెట్టేసేసే ఈ సమస్థితిలో ఉండు. మునివృత్తిలో కలిగి ఉండు. మునివృత్తి, డిటాచ్మెంట్, మునివృత్తి అంటే. కాబట్టి అటువంటి వాడు అంటే దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ మునిః సహా స్థితధీః ఇత్యుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః అంటే ఏమిటి? ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖాలు, బాధలు కలిగినప్పుడు బాధపడకుండా ఉండటమే. ఎలా బాధపడకుండా ఉంటామండి? ఎలా? అంత బాధ నీకేం తెలుస్తుందయ్యా? నీవు అనుభవిస్తే తెలుస్తుంది. నా కళ్ళతో చూడరా, నీకు కూడా అందంగా కనిపిస్తుంది అంటాము. నీ కళ్ళు, నా కళ్ళు, నీవు అజ్ఞానంతో నిండి ఉన్నాం గనక, ఇది కామెర్లు వచ్చినటువంటి కళ్ళు గనక తెల్లగా కనిపించాల్సింది పచ్చగానే కనిపిస్తుంది. ఇవన్నీ కాదయ్యా. ఎప్పుడు మరి అనుద్విగ్నమనాః నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖము, సుఖము ఇవన్నీ నీకు అంటవు. నీవు దాని స్వరూపుడివి కాదు. నీ శరీరానికి దేన్ని సాధనంగా, ఒక కారు మీద ప్రయాణం చేస్తున్నావు, కారు టైర్లో గాలి తక్కువగా ఉంది, స్టీరింగ్ సరిగ్గా లేదు, బ్రేకులు పడట్లేదు.
దాన్ని తీసుకుని రన్నింగ్ రేసా కారు రేసులో పాల్గొనటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. నశ్వరమైన శాశ్వతమైన శీర్యతే నశించేటువంటి స్వభావం కలిగిన ఈ శరీరంతో ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుని అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్నంతా జయిస్తానంటున్నావు. ఇది కాదు, శాశ్వతమైన ఆత్మానము రథినం విద్ధి, నీ రథం వేరే ఉన్నది, ఆ రథాన్ని అధిరోహించు, అప్పుడు నీకు దుఃఖం కలగదు అని చెప్తున్నాడు. వీత రాగ భయ క్రోధ పరమాత్మను ఆశ్రయించు. పరమాత్మను ఆశ్రయిస్తే నీకు రాగం లేదు, భయం లేదు, క్రోధం లేదు. కాబట్టి పరమాత్మకి ఎంత దగ్గర అవుతావో, పరమాత్మని పొందటానికి నీవు ఎంత సాధన చేస్తావో అంత నీకు రాగము భయము క్రోధము తొలగిపోతాయి. కాబట్టి భయపడకుండా ఉండేవాడు అంటే భగవంతుడిని ఉపాసన చేసేవాడు అని అర్థం అన్నమాట. అలాగనే సుఖేషు విగత స్పృహ, ఏ పని వద్దనలేదు పరమాత్మ. ఆదిశంకరులు కూడా 4 పీఠాలు స్థాపించి త్రికాలములలో పూజ, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు, ఉపదేశాలు, వాళ్ళు చేసిందంతా కర్మే. చెప్పేదేమో జ్ఞానం. పరస్పర విరుద్ధంగా కనిపించట్లేదా? విరుద్ధం కాదు, కర్మ చేయాలి. ప్రపంచము యొక్క లక్షణమే కర్మ. కర్మ ఉంటే ప్రపంచం. యజ్జన్యం తన్నస్యం, యన్నస్యం తజ్జన్యం. కర్మ ఉంటేనే జనన మరణాలు, కర్మ ఉంటేనే జనన మరణాత్మకమైన ప్రపంచం. కాబట్టి కర్మ విడిచిపెట్టద్దు, కర్మయోగాన్ని అనుసరించు అన్నమాట. అందువల్ల వీతరాగ భయ క్రోధ, మరి సుఖాలను అనుభవించాలి, దుఃఖాలను కూడా అనుభవించాలి. నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఇవాళ దుఃఖం వచ్చింది అనేటువంటి స్పృహ లేదు. ఈ శరీరానికి వచ్చింది, ఆత్మకు సుఖం లేదు, దుఃఖం లేదు అనేటువంటి భావనతో సుఖ దుఃఖాలని అనుభవించేవాడే స్థితప్రజ్ఞుడు. కాబట్టి అటువంటి వాడు అయినటువంటి మునివృత్తి. మునులంటే ఏమిటి? ఎప్పుడూ కూడా పరమాత్మతో అనుసంధానాన్ని అదే పరమ లాభంగా తలచి జీవనం చేసేటువంటి వాళ్ళు మునివృత్తి అంటే. భాగవతంలో చెప్పాడు, మనకి ఎక్కడో విషయాన్ని ఎక్కడో చెప్తాడు అద్భుతంగా. అంటే ఇక్కడ చెప్తాడు కానీ అద్భుతంగా అక్కడ చెప్తాడు. అన్నీ పట్టుకోవాలి. అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అన్నారు. అంటే ఏంటంటే ఆదిశంకరులు చూడండి, ఆయన ధ్యాన శ్లోకం ఎప్పుడు చెప్పేది శృతి స్మృతి పురాణానాం ఆలయం. అంటే శృతి వారు చెప్పారు. ఇక్కడున్న ప్రేక్షకుల్లో ఒక మహానుభావులు ఈ శ్లోకానికి ఒక చోట అర్థం చెప్పారు వారి ఉపన్యాసంలో. అదే నేను స్వీకరించాను, ఇప్పుడు అదే చెప్తున్నా. శృతి స్మృతి పురాణములు, శృతి స్మృతి పురాణానం, ఈ 3 సమన్వయం చేసుకుంటే కానీ అసలు విషయం బయటికి రాదు. తత్వం యథార్థము మనం తెలుసుకోవాల్సిన విషయం బయటికి రాదు, తెలుసుకోలేము. ఈ 3 కలిపి ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. శృతిలో చెప్పింది పరిశీలించాలి, స్మృతిలో చెప్పింది పరిశీలించాలి. పురాణం అంటే మరి దాన్ని ఏమంటారంటే అన్యాపదేశంగా ఉపలక్షణ మర్యాదయ ఉత్తమమైనటువంటి వాంగ్మయం అన్నీ కూడాను శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథాలు అవన్నీ కూడా తీసుకోవాలి. సో అవన్నింటినీ కూడా ఆలోచన చేసి అవన్నింటి యొక్క సారంగానే శంకరులు మనకి తమ భాష్యములను స్తోత్ర గ్రంథముల నుంచి భాష్య గ్రంథముల వరకు కూడా అందించారు. ఉత్తమ మధ్యమ మందాధికారులకి ఎవరికి వారికి తగినట్లుగా అందించారు. కుంతీదేవి ఏకచక్రపురంలో వాళ్ళందరూ భిక్షాటన తీసుకొచ్చి ఆహారం తీసుకొస్తే తల్లి తెలుసు, తల్లి హృదయం గొప్పది, విశాలమైంది. కాబట్టి ఆ తెచ్చిన ఆహారం అంతా గొప్పగా ఆవిడ ముందు పెడితే సగభాగం చేసి భీముడికి ఇచ్చేసేసి మిగతా సగభాగాన్ని మిగతా 4గురిని తినమన్నది. అట్లాగే ఆది శంకరులు మనకేం చేశారంటే వీడు శృతుల అనంతా వై వేదా, పోనీ వేదవ్యాస మహర్షి మనకి వాటిని కన్సైజ్ చేసి సంక్షిప్తం చేసి యజుస్సామ అథర్వములుగా ఇచ్చాడు. పోనీ అవి చదవగలమా? చదవలేము. ఒరే యజుర్వేదం అంతా చదవక్కర్లేదురా, యజుర్వేదంలో ఏదో 10 శాఖలు 5 శాఖలు ఉన్నాయి, నీవు ఫలానా 2, 3వ శాఖకు చెందినవాడివి, అదన్నా చదువుకోరా, చేత కాదండి ఇట్లా. కాబట్టి పరమదయాళువు శిష్యుడు యొక్క హితమేదో, శిష్యుడు ఎలా ఉద్ధరింపబడతాడో గురువుకే తెలుస్తుంది, శిష్యుడికి తెలియదు. అందుకని అధిగత తత్వ
శిష్యహితాయ సతతం ఉద్యత భగవాన్ శంకర జగద్గురు. అందుకని ఆయన మనకి ఈ భాష్యాలన్నీ ఇచ్చాడు అన్నిటి సారాంశంగా. కాబట్టి వారు ఏం చెప్తున్నారయ్యా అంటే వీతరాగ భయ క్రోధ విగతా రాగభయ క్రోధా యస్య సహ అంటే రాగభయ క్రోధములు ఏ ఒక్కటైనా బంధాన్ని అంటే అధోగతికి పాలు చేసేవి 3 ఉంటే ఇంకా మానవుడి గురించి చెప్తూ ఒక శ్రవణేంద్రియమునకు లోబడి లేడి బంధంలో ఇరుక్కుంటున్నది, రసనేంద్రియములకు లోబడి చాప వలలో ఇరుక్కుంటుంది. ఒక్కొక్క ఇంద్రియానికి లోబడ్డాయి పంచేంద్రియములు మనకున్నాయి. వీడు చాప కంటే తక్కువ, లేడి కంటే ఇంకా హీనం. అంటే మనం 5 రెట్లు బంధంలో ఇరుక్కోవడానికి మనకి అన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి ఆ వీతర భయ క్రోధములను ఎలా పోతాయి? గురుచరణాశ్రయం చేత పోతాయి. అందుకనే శిష్యహితాయ సతతం ఉద్యత అధిగత తత్వ గురు. మొట్టమొదటి ప్రశ్నోత్తర రత్నమాలికలో శంకరులు ఒక్కొక్క గ్రంథము కూడా అద్భుతంగా ఉంటుంది, స్వతంత్ర గ్రంథంగా ఉంటుంది. కానీ ఆ గ్రంథంలోనే అంటే 100 అనుకుందాం ఆయన రాసినవి, అందులో 3వ తీసుకున్న మిగతా 97 గ్రంథముల యొక్క సారాంశాన్ని కూడా నిక్షిప్తం చేసి ఉంచారు శంకరులు. శంకరుల యొక్క గొప్పతనం అది. అందుకనే వారు జగద్గురువులు. దేశమంతా మానవులు అందరూ కూడా శంకరులను అందుకోసం ఆశ్రయించాలి. నేను 2 చెప్తా, 3 చెప్తా, ఇంకోటిదో 1/2 చెప్తాడు, 30 చెప్తాడు. మొత్తం సర్వము ఉపదేశించిన వారు శంకరులు. అదే అన్నమాట శంకరులకు. కాబట్టి మరి ఇంకా చెప్తున్నాడు, ఎవడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితంగా ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. ఎలా చేస్తే ఉంటుంది, ఎలా చెయ్యాలి, అలా చేసిన వాడు ఎవడు? యహ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ప్రాప్య కథా శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అయ్యా ఇంకా 2 నిమిషాలు ఉన్నట్టుంది. కాబట్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సంతోషం కలిగినప్పుడు చాలా బాగుందండి, థ్యాంక్స్ అండి, వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎవరిని అభినందించకు, ఆ వ్యక్తిని అభినందించమని చెప్పట్లా. నీకు ఎవరినో వాడు కారణము నద్వేష్టి నా తుష్యతి. ఎవరిని కాదు, మనకు మనమే ఆలోచించుకుని ఊహించుకుంటాం. అట్లాంటి పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోవద్దు. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటువంటి పిచ్చి ఊహలు పెట్టుకోవద్దు నాయన. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను కష్టాల్లో పడేసేవాడు ఇంకెవడున్నాడు నీకంటే గొప్పవాడు? నిన్ను కష్టాల్లో పడేసేవాడు నీకంటే గొప్పవాడు ఇంకోడు ఎవడున్నాడు? కాబట్టి ఎవరిని అనుకోవక్కర్లేదు అని కూడా శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఎవరైతే ఎవరిని కూడా అభినందించకుండా అంటే సమస్థితిలో బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంటారో వాడు స్థితప్రజ్ఞుడయ్యా. హర్ష విషాదవర్జితస్య వివేక ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి. యహ వివేక ప్రజ్ఞ సహ స్థిత ప్రజ్ఞ భవతి. ఇంకో అద్భుతమైనటువంటి ఎన్ని రకాలుగా ఒకసారి చెప్తే సరిపోదండి. శిష్య వాత్సల్యం పదే 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 చెప్తుంటారు. ఆ విధంగా శంకరులు చెప్తున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములను ఇంద్రియార్థముల మీదకి వెళ్లకుండా కంట్రోల్ చేసేవాడు, తన వశంలోకి తెచ్చుకోగలిగేవాడు. అక్కడ చక్కగా తాబేలుని చెప్పాడు ఉదాహరణ. తాబేలు ఏం చేస్తుంది? దానికి ప్రమాదం అని పొంచి ఉంటే వెంటనే లోపలికి వచ్చేస్తుంది. మనకి ప్రమాదం అని తెలిసినా మనం ఇంకా ముందుకు దూసుకుని వెళ్తాం. తాళ్లతో కట్టేసినా లాక్కుని విడిపించుకుని ముందుకు వెళ్తాం. కాబట్టి తాబేలులాగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములు ఉపసంహరింప చేసుకోమన్నాడు. అంటే చెప్పాడు, కానీ ఎంత కష్టమో మనకు తెలుస్తుంది, ఆయనకేం తెలుసండి. కాబట్టి అలా చేసిన వాడు స్థితప్రజ్ఞుడయ్యా. ఎక్కువసేపు చెప్పకుండా స్థూలంగా పూర్తి చేస్తానండి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహన ఒక్కడు చెప్పాడు. అయ్యా నేను కంట్రోల్ ఉపవాసం ఉండరా? ఉపవాసం ఉంటే కాళ్ళు చేతులు కాస్త నీరసం వస్తుంది, ఇంకా అటు ఇటు పోకుండా ఉంటావు. నీరసంలో ఉన్న పరమాత్మ, దుఃఖంలో బాధలో ఉన్న దేవుడు గుర్తొస్తాడు. అన్నమో రామచంద్ర ఆకలేస్తే కనీసం ముందు అన్నం అని చెప్పి తర్వాతైనా రాముడి పేరు చెప్తాం కదా, అయ్యో రామ అని అంటాం కదా.
కాబట్టి నిరాహారస్య దేహిన విషయా వినివర్తంతే. అందుకనే కనీసం ఏకాదశిన్న ఉపవాసం ఉండరా, శనివారం ఒక్క పొద్దు ఉండనైనా అని చెప్తుంటారే, అలా అనమాట. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా ఏమండి నా వల్ల కాదండి, చాలా షుగరు బాగా ఉన్నది, డాక్టర్లు రోజుకు 5 సార్లు తినమన్నాడు. మనకి తెలుసు, వాళ్ళు డాక్టర్లు వెళ్తే వాళ్ళు ఎటువంటి చార్ట్ ఇస్తారో మనకు తెలుసు. సరేనైనా పోనీ అది కూడా కాదంటలేదు, కాస్త ఉప్పు కారాలు తగ్గించరా. రసవర్జం రసోప్యస్య చప్పుడు కూడుతున్నాయన అన్నారు. ఆ విధంగా సన్యాసులు ఎవరైతే అంటే విరాగైనటువంటి వాడు కాస్త ఆహారంలో ఉప్పు కారాలు తగ్గించినాడు, అంతకంటే ఏమీ లేదు. మనం ఆహారంలో ఎంత తామసికమైన ఆహారం గురించి చెప్పాడు పరమాత్మ. సాత్వికమైన ఆహారం ఏమిటో, తామసికమైన ఆహారం ఏమిటో. కాబట్టి ఆ తామసం రాజసం వదిలేసి కాస్త ఉప్పు కారాలు తగ్గించరా. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. లేదండి, నేను కళ్ళు మూసుకుని కూర్చుంటే రేపు పొద్దున్న దాకా లేవనండి. నిద్రపోతావు కాబట్టి లేవో. కాబట్టి ఇది కాదురా, నీకంటే చాలా గొప్పవి. అర్జునుడంత వాడు చెప్పాడు ఏమిటి, ప్రమాధి బలవదృఢం. అయ్యా నేను ఏ ప్రపంచం మొత్తాన్ని జయించా, దుర్యోధను జయించా, కర్ణుని జయించా, ఇంకోడిని జయించా, ఇంద్రియాలను జయించలేకపోతున్నాను. అవునరా, నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడెప్పుడు అభ్యాసైన చ కౌంతేయ కాబట్టి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుండు. అలాగనే నీవు బలవంతుడివే, కానీ నీకంటే ఇంద్రియములు బలవంతములు. కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడూ అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. యా నిశా అంటే అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అంటే ఏమిటి, నిద్రపోవద్దంటారా? కాదు, నిద్రపోవటం వేరు, జాగ్రత్తగా ఉండటం వేరు. తర్వాత యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే ఇంద్రియములకు లోబడకుండా జాగరూకుడై ఉండేవాడే నిద్రపోకుండా ఉండేవాడు. ఇంద్రియములకు లోబడి పరమ అధోగతిని పొందేవాడు నిద్రపోయేవాడు అన్నమాట. ఆ విధంగా అది కూడా చెప్తున్నాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములను తొక్కై శమనం దమనం వాటిని కొంచెం ప్రెస్ చేయి, వాటిని కంట్రోల్లో పెట్టుకో, వాడే స్థితప్రజ్ఞుడయ్యా. ఎవరి యొక్క ఇంద్రియములు వాడి వశంలో ఉంటాయో వాడు స్థితప్రజ్ఞుడు. ఎవడైతే ఇంద్రియంలో యొక్క వశంలో ఉంటాడో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ స్థితప్రజ్ఞుడికి ఒక అక్షరం ముందు యాడ్ అవుతుందండి, ఆ స్థితప్రజ్ఞుడు అన్నమాట. ఇకపోతే విషయ వినివర్తంతే నిరాహార చెప్పుకున్నాక మనం ఉపవాసం ఉంటే చాలా మంచిది నాయన, తొందరగా వైరాగ్యం కలుగుతుంది. ఇంకో అద్భుతమైన, అసలు ఇదంతా ఎలా వస్తుందో చెప్పనా, నీకో రహస్యం చెప్తాను విను. చూడు, అటాచ్మెంట్ పెట్టుకోకు. జాయతో విషయ, ఇది ఒక పెద్ద చైన్ అండి. ఇప్పుడు ఆ పరమపద సోపాన పటం అని ఆడేవాళ్ళు చిన్నప్పుడు, అంటే మరి ఒక పందెం వేసుకుంటే టకటకా నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపోతాం, మరొక పందెం వేసుకుంటే పాము నోట్లో పడి కిందకు వస్తాము. కాబట్టి ఇది పెద్ద చైన్ రానైనా, నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ మార్గం చెప్తున్నాను, ఈ మార్గం కూడా చెప్తాను, పాము నోట్లో పెడితే కిందకు వస్తామని. కాబట్టి ఎప్పుడూ నిచ్చెనెక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. ఎలా నీవు ప్రమాదంలో పడతావో ఆ విషయం అంతా చెప్తున్నాను, ఆ ఫార్ములా చెప్తున్నాను విను అన్నాడు పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. విషయములను చూడు, మాటి మాటికి వాటిని తలుచుకోవద్దు, తటస్థుడువై ఉండు అన్నాడు. నిస్త్రైగుణ్య భవార్జున అని వెనకాల దీనికి ఉపోద్ఘాతంగా చెప్పాడు పరమాత్మయే. త్రైగుణ్య విషయ వేదం చెప్పింది, నీ కర్మానుష్ఠానం చేస్తాను, జ్యోతిష్టమైన స్వర్గకామోద చేత వేదమే చెప్పింది కదా, నిజమే చెప్పిందిరా. కానీ నీకు ఒక దాని మీద దృష్టి, అబ్బాయి ఈ పనికి వెళ్ళొద్దు అదే వెళ్తా అంట, సరే పోనీరా వాడికి దెబ్బతింటే వెనక్కి వస్తాడన్నట్టుగా చెప్పింది తప్ప వేదము. అందుకని వేదం పూర్వకాండ ఎందుకు పట్టుకుంటాం, మరి ఉత్తరకాండలో ఉపనిషత్తులు జ్ఞానం చెప్పారుగా, అవి ఎందుకు పట్టుకోమని. నిస్త్రైగుణ్యో భవార్జున అని కూడా చెప్పాడు. అందుకని చెప్తున్నాడు, తాని సర్వాన్ని ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. విషయాన్ని చూసావా, దాంతో బంధం ఏర్పడుతుంది, బంధం ఏర్పడిందా కామం కలుగుతుంది. కామం అంటే అది కావాలి. ఈ కామం ఎంత, కామము క్రోధము మనకి ఎవరో శత్రువులు లేరండి, నీలోనే ఉన్నారు.
ఆరుగురు ఉన్నారు, ఆరుగురు అంటే గుర్తుపెట్టుకోలేమని రెండే చెప్పారు. ఆటిని కూడా మడత పెట్టేసేసి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం మడత పెట్టేసి రెండు చెప్పారు. ఏమోనండి రెండు కూడా కామ ఏష క్రోధ ఏష రజోగుణ. అరే ఈ కామము క్రోధము కూడా రెండేరా, ఒకటే దుర్గుణం, దాన్ని ఒక్కటి వదిలేసేచా అంటే ఒక్కటంటే నాకు గుర్తుపెట్టుకుంటానని దాని అటువైపు మొహం కామం అయితే ఇటువైపు మొహం క్రోధం రా. కాసేపు విద్యుడు తిరుగుతుంది, కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల కామం వస్తుంది, రెండు ఒకటే, వీటిని విడిచిపెట్టేసేరా అన్నారు. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ. కాబట్టి దీన్ని విడిచిపెట్టేసేవయ్యా అన్నారు. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ. కామం వల్ల క్రోధం వస్తే క్రోధం వల్ల సమ్మోహం అంటే మర్చిపోతాం. క్రుద్ధ పాపం నరః కుర్యాత్ క్రుద్ధో హన్యాత్ గురూనపి. క్రుద్ధ పరుషయా వాచ. పరుషవాక్కు చేత వాడు ఇంద్రియ వశముకు లోనయ్యి తన శ్రేయస్సును వాడు పోగొట్టుకుంటాడు, గురువులను కూడా నిందిస్తాడు. గురువు అనుగ్రహానికి బదులు గురువు ఆగ్రహానికి పాత్రుడవుతాడు. గురువు ఆగ్రహానికి పాత్రుడైనాడంటే మరి నాశనం అయిపోయినట్టే. దైవే రుష్టే గురుస్త్రాత గురువు రుష్టే న కశ్చన. కాబట్టి ఇది ఇంత అనర్థమునకు కారణమేమిటి? క్రోధము. ఈ క్రోధం ఎలా అనర్థాన్ని కలుగజేస్తుంది? ఒక మర్చిపోతాం, సమ్మోహంలో పడిపోతాం, మూర్ఖులమైపోతాం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. నీకున్న జ్ఞానం అంతా పోతుంది. అజ్ఞానపు మాటలు పరుష వాక్కులు అంటాం. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే పురుషార్థ అయోగ్య భవతి. ధర్మార్థ కామ మోక్షములు అందులో పరమ పురుషార్థమునకు వీడు అర్హుడు కాడు, అయోగ్యుడైపోతాడు. అది ప్రణశ్యతి అంటే. ఎందుకంటే ఈ శరీరం పుడుతుంది నశిస్తుంది, పుడుతుంది నశిస్తుంది. కాబట్టి దాని గురించి పెద్ద బాధ లేదు. వీడు ఏ జన్మలోనైనా జ్ఞానం ఉంటే ఏ జన్మైనాలోనైనా ముక్తి పొందడానికి అవకాశం ఉంది. కానీ ఈ క్రోధము వలన, ఈ యొక్క విషయ ధ్యానము వలన, సంగము వలన ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందలేకపోతాడు. కాబట్టి సంఘాన్ని వదిలిపెట్టు, స్థితప్రజ్ఞుడవై ఉండు. రాగద్వేష సమాయుక్తై విషయాన్ ఇంద్రియైశ్చరన్ను. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ను. ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ప్రసాదము, స్వాస్థ్యము, ప్రసన్నత. స్వస్థస్య భావ స్వాస్థ్యం. కాసేపు ఆనికి హారతులు ఇచ్చాక ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం కాదు, మనఃప్రసాద. మనస్సు శాంతపడటం. మనస్సు శాంతపడటం అంటే మనస్సు ఆత్మలో లయమైపోవటం. మనస్సు ఉందంటే శాంతి లేదు, మనస్సు లయమైందంటేనే శాంతి. మనఃప్రసాద అంటే ఈ మనస్సు ఆత్మలో లయం కావటమే. అటువంటి మనోలయం కలిగినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. కాబట్టి ప్రసాదం అధిగచ్చతి. స్వాస్థ్యం, ప్రసన్నత. స్వాస్థ్యం అంటే స్వస్థస్య భావ స్వాస్థ్యం. స్వస్థ అంటే ఏమిటి? స్వస్మిన్ స్థిత స్వస్థ. మనము ఇప్పుడు స్వస్థులం కాదు, మనలో మనం లేము. మనం ఎవరు? మన అసలు తత్వం ఏంటి? పరబ్రహ్మతత్వం. అహం బ్రహ్మాస్మి. కానీ అహం జీవ అస్మి, అహం రామ అస్మి, అహం కృష్ణ అస్మి అనుకుంటున్నాం. అంటే మనలో మనం ఉన్నామా? అహం బ్రహ్మాస్మి అనుకుంటే మనలో మనం ఉన్నట్టు. అనుకుంటే కాదు, అనుభవిస్తే ఆ స్థితిలో ఉంటే. కాబట్టి ఇలా చేసినట్లయితే పరమాత్మ చెప్పిన ఈ సాధనములు, లక్షణములు ఏవైతే ఉన్నాయో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు, ఆ లక్షణములనే సాధనములుగా తీసుకుని సాధనం చేసినట్లయితే ప్రసాదం అధిగచ్చతి, స్వస్థో భవిష్యతి. ఆత్మని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా బ్రహ్మస్వరూపుడు అయిపోతావు అని చెప్తూ తస్మాదస్య మహాబాహో నిగృహీతాన సర్వశః ఇంద్రియార్థేభ్య. మరొక్కసారి చెప్తున్నారు, ఇంద్రియములకు వశము కాకుండా, ఇంద్రియములను బయటికి పోకుండా తాబేలు తన అంగములను తనలోకి ముడుచుకున్నట్లుగా ఆత్మలోకి నిన్ను నీవు ఇముడ్చుకున్నట్లయితే నీవు ముక్తి పొందుతావు, నీవు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతావు. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఏం చేయాలి ఒక మాటలో చెప్పండి అన్నాడు అర్జునుడు. చెప్తున్నాడు, విహాయ సర్వాన్ కామాన్య పుమాన్ చరత నిస్పృహ నిర్మమ నిరహంకార సహ శాంతిమధిగచ్చతి. స్థితప్రజ్ఞుడైన వాడు శాంతుడుగా ఉంటాడు, పరమశాంతుడుగా ఉంటాడు.
ఇంకా ఆలస్యం అవుతుందేమో, మరి నాకు సమయం ముగించమంటారా? సరే, శుభం అవుతుంది. కాబట్టి ఆ వాక్యం యొక్క సారాంశాన్ని ఒక శ్లోకంలో చెప్తున్నా. శాంతుడుగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు. ఎవడైతే స్థితప్రజ్ఞుడుగా ఉంటాడో వాడే శాంతుడుగా ఉంటాడు. ఎవడైతే శాంతుడుగా ఉంటాడో వాడే ఉపజీవక భావము అంటారు. చెట్ట చివరికి చెప్తూ లాస్ట్ అండ్ ఫైనల్ శ్లోకం చెప్తున్నాడు. రేనైనా ఇలా ఉండు అంటే, బాగా దుఃఖం పొందాడు విషాద యోగంలో, వెంటనే దుఃఖం పోగొట్టుకోవడానికి స్థూలంగా ఒక 72 శ్లోకాల్లో చెప్పేసి తర్వాత మిగతా 600 శ్లోకాల్లో దీన్నే ఇంకా వివరించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇట్టి స్థితిని పొందవయ్యా. ఎట్టి స్థితి? బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ స్థితిలో కనుక ఉన్నట్లయితే అంతకాలంలో కూడా బ్రహ్మ నిర్వాణం వచ్చేది, బ్రహ్మస్వరూపుడు అయిపోతావు అన్నమాట. స్థిత్వాస్యాం, స్థిత్వా అస్యాం, స్థిత్వా అస్యాం అని కాదు పదభయోగం. స్థిత్వా అస్యాం, అస్యాం స్థిత్వా, కస్యాం స్థిత్వా, బ్రాహ్మ్యాం స్థితౌ స్థిత్వా. బ్రాహ్మీ స్థితి కీదృశి? అహం బ్రహ్మాస్మి ఇది స్థితి, ఇది భావన. తదేవ స్వస్థత, తదేవ ప్రసాద. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్యాం. ఈ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఎప్పుడైనా యోగభ్రష్టుడివై బయటికి వచ్చినప్పటికీ కూడా చిట్ట చివరికి అంతకాలంలో, ఎందువల్ల అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు. కనుక నీవు రాముణ్ణో కృష్ణుణ్ణో స్మరించావనుకో సాలోక్య సారూప్య సామీప్యములు పొందుతావు. సాయుధ్యముక్తి ఎప్పుడు పొందుతావు? అస్యాం స్థితౌ స్థిత్వా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మైవ నాపరః. నేనే బ్రహ్మను, బ్రహ్మయే నేను. అహం బ్రహ్మ పరంధామ, బ్రహ్మాహం పరమం పదం. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇట్లా కనుక ఉన్నట్లయితే నీకు మోక్షమే, ఇంకొకటి లేదు. స్థిత్వా అస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై. తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నా చేత ఈ 2 మాటలు మాట్లాడించినటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహమే పరంపరగా మాకు అందుతూ ఉన్నది, మనందరికీ అందుతూ ఉన్నది. ఆ మీకు మాకు అందించేటట్టుగా ఇటువంటి అనుసంధానాన్ని జగద్గురువులు సంకల్పించారు. శారదాంబ ప్రేరణ, వారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఇదిగో ఇటువంటి ఈ సంస్థ వాళ్ళు, అహం బ్రహ్మాస్మి సంస్థ వాళ్ళు అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేటువంటి అవకాశం వచ్చినందుకు, ఎందుకనంటే భారతీర్థ మహాస్వామి వారి చేత 85లో వారి గురువుల పేరు మీద అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధని పాఠశాల అనేటువంటి పాఠశాల, శాస్త్ర పాఠశాల ప్రారంభింపబడింది. ఆ పాఠశాలలో మా గురువుగారితో పాటు మేము ఇక్కడికి వచ్చి తర్కశాస్త్రం పూర్తి చేశాం. ఇప్పుడు కట్టేసినట్టున్నారు. ఆ బిల్డింగ్ పైన జగద్గురువుల చేతనే దసరాలలో ప్రారంభింపబడింది. బ్రహ్మశ్రీ వేదం రామచంద్ర కోటేశ్వర శర్మ గారు గురువు గారు, నేను మా శివసుబ్రహ్మణ్యావధాని, ఇంకా తర్వాత అనేక మంది విద్యార్థులు మేమందరం చదువుకున్నాం. కాబట్టి మాకు జగద్గురువుల యొక్క అనుగ్రహం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ముందు కూడా కొనసాగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ధన్యోస్మి.